హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఫర్మట్స్ రూమ్ అనే స్పానిష్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. స్టోరీ లైన్ ఏంటంటే, కొంతమంది వ్యక్తులు అనుకోకుండా ఒక రూమ్లో ఇరుక్కుపోతారు. వాళ్ళు ఆ రూమ్ నుంచి బయటికి రావాలంటే కొన్ని పజిల్స్ని వాళ్ళు సాల్వ్ చేయాలి, లేదంటే వాళ్ళు ఆ రూమ్లోనే చనిపోతారు. మరి వాళ్ళు ఆ పజిల్స్కి ఆన్సర్ చెప్పి ఆ రూమ్ నుంచి బయటపడ్డారా, లేదంటే అక్కడే చనిపోయారా అన్నదే స్టోరీ. ఈ స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ పజిల్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం స్టోరీలో కూడా మంచి మంచి ట్విస్టులు ఉంటాయి. అవన్నీ మనం ఇవాల్టి వీడియోలో చూద్దాం. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ వీడియో పెట్టక ముందు నా ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో పెట్టాను. మీరు ఆ వీడియో చూసి నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని కొంచెం హెల్ప్ చేస్తారనుకుంటున్నా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కొంచెం వీడియో చూడండి, కొంచెం నాకు హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ ఆ వీడియో చూసి ఇప్పటివరకు నాకు హెల్ప్ చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూడండి. ఇంక మనం మూవీ స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ సీన్లో ఒక కుర్రాడు మ్యాథ్స్లో ఉండే ప్రైమ్ నెంబర్స్ గురించి కొంతమంది లేడీస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అంతలో ఒక లేడీ వచ్చి ఆ కుర్రాడి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది. ఎందుకని అక్కడ ఉన్న మిగిలిన లేడీస్ అడిగితే, కొద్ది రోజుల్లో నేను గోల్డ్ బ్యాక్ కాంజెక్చర్ మీద ఒక ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నా, అది కానీ సక్సెస్ అయితే నేను చాలా ఫేమస్ మ్యాథమెటిషియన్ అవుతాను అని ఆ కుర్రాడు చెప్తాడు. అప్పుడే అతని ఫ్రెండ్ వచ్చి అర్జెంటుగా తనని రూమ్కి రమ్మంటాడు. ఆ కుర్రాడు కంగారుగా తన రూమ్కి వెళ్తే అక్కడ తన రూమ్లో ఉన్న వస్తువుల్ని ఎవరో పాడు చేశారని తెలుస్తుంది. తన ప్రెజెంటేషన్ ఇద్దామనుకున్న పేపర్స్ పోతాయి, అలాగే అతని ల్యాప్టాప్ కూడా విరిగిపోయి ఉంటుంది. పోనీ మొత్తం మళ్ళీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే దానికి అంత టైం సరిపోదు. సో ఇంకా ఆ కుర్రాడికి ఏం చేయాలో అర్థం కాదు. ఈ సంఘటన జరిగిన 4 నెలల తర్వాత మరొక వ్యక్తిని చూపిస్తారు. అతను తన డాక్టర్తో చెస్ ఆడుతూ ఉంటాడు. ఇతను కూడా ఒక మ్యాథమెటిషియనే. ఇతనికి మ్యాథ్స్ మీద ఉన్న శ్రద్ధ అతని ఆరోగ్యంపై ఉండదు. అందుకే అతను డాక్టర్ అప్పుడప్పుడు అతన్ని బయటికి వెళ్ళి తిరగమంటాడు. ఎప్పుడు మ్యాథ్స్ గురించి ఆలోచిస్తూ ఇంట్లోనే ఉండిపోతే అతని మెంటల్ కండిషన్ పాడైపోతుందని చెప్తాడు. అప్పుడు అతను తన డాక్టర్తో మాట్లాడుతూ, మీరేం కంగారు పడకండి, మీరు చెప్పినట్టుగానే నేను బయటికి వెళ్తున్నా. కొద్ది రోజుల క్రితం నాకు ఒక లెటర్ వచ్చింది. అందులో ఉన్న మ్యాథమెటికల్ పజిల్ని కనుక నేను సాల్వ్ చేస్తే 10 డేస్ తర్వాత నేను ఒక వీకెండ్ పార్టీకి రావచ్చని ఫర్మట్ అన్న వ్యక్తి నాకు లెటర్ రాశాడు. ఈ పజిల్ కష్టమే, బట్ సాల్వ్ చేస్తా. 10 డేస్ తర్వాత ఆ ఫర్మట్ని కలుస్తా అని అతను చెప్తాడు. 10 డేస్ తర్వాత మరొక వ్యక్తి కూడా ఆ లెటర్లో ఉన్న పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అంటే అతనికి కూడా ఆ ఫర్మట్ లెటర్ పంపించాడనమాట. అతను ఆ పజిల్ని సాల్వ్ చేసే టైంలో అనుకోకుండా అతని లైబ్రేరియన్ మాట్లాడిన మాటల్లో అతనికి క్లూ దొరకడంతో అతను ఆ పజిల్ని సాల్వ్ చేసి ఫర్మట్కి తిరిగి లెటర్ పంపుతాడు. అలా ఫర్మట్ లెటర్ పంపిన వాళ్ళల్లో ఓన్లీ 4 మాత్రమే ఆ పజిల్ని సాల్వ్ చేసి ఫర్మట్కి పంపుతారు. దాంతో ఆ 4 తను చెప్పిన ప్లేస్కి రమ్మని ఫర్మట్ వాళ్ళందరికీ చెప్తాడు. ఆ 4 ఆ ప్లేస్కి బయలుదేరతారు. ముందుగా ఇతను కారులో ఆ ప్లేస్కి వెళ్తుండగా దారి మధ్యలో ఎవరిదో కారు ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది. అయినా ఇతను ఆ కారు ఆపకుండా ఫర్మట్ చెప్పిన మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాడు. మీరు వచ్చినప్పుడు మీ ఫోన్స్ తీసుకురాకండి, అలాగే మీ గురించి కూడా మిగిలిన 3కి తెలియనివ్వకండి, అందులో మీ అందరికీ కోడ్ నేమ్స్ ఇస్తున్నా అని ఫర్మట్ ఆ లెటర్లో చెప్తాడు. ఫస్ట్ చూపించిన ఆ కుర్రాడికి ఇచ్చిన కోడ్ నేమ్ గెలోయిస్, తర్వాత చూపించిన ఆ పెద్దానికి ఇచ్చిన కోడ్ నేమ్ హిల్బర్ట్, నెక్స్ట్ చూపించిన అతనికి ఇచ్చిన పేరు పాస్కల్. అందరికన్నా ముందుగా పాస్కల్ ఆ ప్లేస్కి వెళ్తాడు. తర్వాత ఇంకో లేడీ ఆ ప్లేస్కి వస్తుంది. ఆ లేడీకి ఫర్మట్ ఇచ్చిన కోడ్ నేమ్ ఒలివియా. ఆమె కూడా ఆ పజిల్ని సాల్వ్ చేయడంతో అక్కడికి వస్తుంది. పాస్కల్ ఒలివియాని పరిచయం చేసుకుని అతను తయారు చేసే కొన్ని వస్తువుల్ని ఆమెకు చూపిస్తాడు. ఇందాక దారి మధ్యలో ఆగిన వ్యక్తి హిల్బర్ట్. హిల్బర్ట్కి కార్ ట్రబుల్ రావడంతో అటుగా వస్తున్న గెలోయిస్ హిల్బర్ట్ని కార్ ఎక్కించుకొని ఆ మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్న తర్వాత అందరూ ఆ ఫర్మట్ కోసం ఎదురు చూస్తారు. అక్కడున్న నదికి అవతల వైపు ఎవరో కార్ హెడ్లైట్ ఆన్ ఆఫ్ చేయడం గెలోయిస్ చూసి వాళ్ళకి చెప్తాడు. బహుశా ఫర్మట్ ఆ కారులో ఉన్నాడేమో అనుకుని మేము వచ్చేసామని చెప్పి ఆ కారు వైపు వీళ్ళు సైకిల్ చేస్తారు. తీరా చూస్తే అక్కడ ఒక బోట్ ఉంటుంది. ఓహో, ఈ బోట్లోనే మనం అవతల సైడ్కి వెళ్ళాలన్నమాట అని వీళ్ళకి అర్థమయ్యి ఆ బోట్లో అవతల సైడ్కి వెళ్తుంటారు. ఈ బోట్లో వెళ్తుంటే నాకు ఒక పొడుపు కథ గుర్తుకొచ్చింది. ఒక గొర్రెల కాపరి ఇలాగే ఒక బోట్లో ఒక రివర్ దాటాలి. అతని దగ్గర ఒక మేక, ఒక నక్క, కొంత క్యాబేజ్ ఉంది. కానీ ఆ బోట్లో 2 మాత్రమే పడతారు. బోట్ నడపాల్సింది ఆ గొర్రెల కాపరే కాబట్టి అతను కంపల్సరీ ఆ బోట్లోనే ఉండాలి. సో అతనితో పాటు ఇంకో ఒకరిని మాత్రమే ఆ బోట్ ఎక్కించగలడు. నక్కని ఎక్కించుకొని మేకని ఆ క్యాబేజ్ని వదిలేస్తే అతను తిరిగి వచ్చేలోపు మేక ఆ క్యాబేజ్ని తినేస్తుంది. సో అది వర్కౌట్ అవ్వదు. లేక క్యాబేజ్ని ఎక్కించుకుంటే అతను తిరిగి వచ్చేలోపు ఆ నక్క మేకని చంపేసి తినేస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. సో మరి ఆ గొర్రెల కాపరి ఈ 3 అవతల ఒడ్డుకి ఎలా చేర్చగలడు? అదే పొడుపు కథ అని హిల్బర్ట్ అడుగుతాడు. పాస్కల్ 1 నిమిషం ఆలోచించి, అసలు ఈ పొడుపు కథ ఇప్పుడు ఎందుకు అడిగారు? ఆ కథకి మన సిచ్యువేషన్కి సంబంధం ఏంటి అని పాస్కల్ అడుగుతాడు. బహుశా హిల్బర్ట్ మనల్ని ఆ కథలో ఉన్న గొర్రె, నక్క, క్యాబేజ్తో పోల్చాడేమో అని ఒలివియా అంటుంది. దాంతో హిల్బర్ట్ ముఖం మాడిపోతుంది.
వీళ్ళు అవతల ఒడ్డుకి వెళ్ళి ఆ కార్ దగ్గరికి వెళ్తారు. ఆ కార్లో ఎవరో ఉండరు. ఆ కార్ని పీడిఏకి కనెక్ట్ చేశారు. అందుకే టైంకి ఆటోమేటిక్గా ఆ కార్ లైట్ ఆన్ ఆఫ్ అయ్యాయి అని పాస్కల్ చెప్తాడు. ఆ కార్లోనే వీళ్ళు ఎక్కడికి రావాలన్నది లొకేషన్ ఉండడంతో వీళ్ళు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తారు. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఫెర్మట్? జనరల్గా ఏ లైబ్రరీలోనో లేదంటే ఏదైనా బ్లాక్ బోర్డ్ ఉండే క్లాస్ రూమ్లోనో వేరే ఇంకేదైనా మంచి ప్లేస్లో కాకుండా ఈ ప్లేస్లో పెట్టాడేంటి అని హిల్బర్ట్ అంటాడు. అలా మాట్లాడుకుంటూ వీళ్ళు ఒక రూమ్లోకి వెళ్తారు. ఆ రూమ్ అంతా నీట్గా ఉంటుంది. అండ్ ఇందాక హిల్బర్ట్ చెప్పినవన్నీ కూడా ఆ రూమ్లో ఉంటాయి. అంతే బాగానే ఉంది. ఇంతకీ ఫెర్మట్ ఎక్కడ అని వీళ్ళు అనుకుంటారు. ఒలీవియా అక్కడున్న పియానో ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అసలు ఈ ఫెర్మట్ ఎవరో మీకు ఎవరికైనా తెలుసా అని గెలోయిస్ వాళ్ళని అడుగుతాడు. ఏమో మాకు తెలీదు అని వాళ్ళు చెప్తారు. నాకు తెలుసు అని గెలోయిస్ చెప్తాడు. అయితే నువ్వు మాకన్నా ముందున్నావు, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తే అప్పుడు మనం అందరం సమానంగా ఉంటాం అని హిల్బర్ట్ చెప్తాడు. 4 రోజుల క్రితం ఫెర్మట్ మనకు పంపిన లెటర్కి రిప్లైగా మనం పోస్ట్ బాక్స్ నెంబర్ 325 దగ్గర మనం లెటర్స్ పంపినప్పుడు ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ 325 ఎవరితో చెక్ చేశా అని గెలోయిస్ చెప్తాడు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు నీకెందుకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తారు అని ఒలీవియా అడుగుతుంది. ఇవ్వరని నాకు తెలుసు, అందుకే నేను బ్రౌన్ బియర్ని కాపాడే ఒక చారిటీ సంస్థ ప్రెసిడెంట్ అని చెప్పి వాళ్ళని కలిసి మా సంస్థ బ్రౌన్ బేర్ యానిమల్స్ని కాపాడుతుందని, ప్రస్తుతం మా దగ్గర ఓన్లీ 325 బ్రౌన్ బేర్స్ మాత్రమే ఉన్నాయని, సో అందుకే ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ 325 ఇస్తే మా ఆర్గనైజేషన్కి ఒక సింబాలిక్ నెంబర్గా ఉంటుందని వాళ్ళని అడిగా. కానీ ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ వేరే వాళ్ళు తీసుకున్నారని అక్కడున్న ఎంప్లాయీ చెప్పాడు. సరే నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళెవరో చెప్పండి అని అడిగా. అంతే, అతను ఆ ఫెర్మట్ ఒరిజినల్ నేమ్ చెప్పాడు. కానీ ఆ నేమ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అసలు అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని గెలోయిస్ చెప్తాడు. ఏంటి, ఏ ఇన్ఫర్మేషన్ లేదా? మరి ఇంక నువ్వేంటి తెలుసుకున్నది అని ఒలివియా అడుగుతుంది. సరే ఇంతకీ ఆ ఫెర్మట్ ఒరిజినల్ నేమ్ ఏంటి అని పాస్కల్ అడుగుతాడు. అది ఏదో ఎఫ్తో స్టార్ట్ అవుతుందబ్బా అని గెలోయిస్ డ్రామాలు ఆడతాడు. అప్పుడే అక్కడికి ఫెర్మట్ వస్తాడు. సారీ లేట్గా వచ్చినందుకు క్షమించండి అని ఫెర్మట్ అంటాడు. సరే ముందు డిన్నర్ చేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని ఫెర్మట్ అంటాడు. అందరూ భోజనం చేశాక ఇంక అసలు విషయం మాట్లాడుకుందామా అని హిల్బర్ట్ అడుగుతాడు. షూర్ తప్పకుండా అని ఫెర్మట్ చెప్తాడు. డైనింగ్ టేబుల్ సర్దుతుండగా ఫెర్మట్కి ఒక కాల్ వస్తుంది. మనల్ని అందరినీ ఫోన్ తీసుకురావద్దని చెప్పి అతను మాత్రం ఫోన్ తెచ్చాడేంటి అని పాస్కల్ ఒలివియాని గెలాయిస్తో అంటాడు. అతన్ని చూస్తే నాకేదో తేడా అనిపిస్తుంది అని గెలాయిస్ అంటాడు. ఫెర్మట్ ఫోన్ పెట్టేశాక ఏం జరిగిందని హిల్బర్ట్ వచ్చి అడుగుతాడు. హాస్పిటల్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. నా కూతురు కోమాలో ఉంది. వాళ్ళు నాకేదో చెప్పారు కానీ సరిగ్గా అర్థం కాలేదు. బహుశా నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటా. 1 గంటలో తిరిగి వచ్చేస్తా, ఈ లోపుగా మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఫెర్మట్ కంగారుగా అక్కడి నుంచి వెళ్తాడు. అయ్యో ఫెర్మట్ తన కోట్ మర్చిపోయాడే అని చెప్పి పాస్కల్ వెంటనే ఫెర్మట్కి కోట్ ఇద్దామనుకుంటే ఈ లోపుగా అతను కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే పాస్కల్కి ఫెర్మట్ కోట్ పాకెట్లో ఉన్న పర్సులో ఒక అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. అప్పుడే హిల్బర్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకుని రూమ్లోకి వస్తే రూమ్లో ఉన్న ఒలివియా అండ్ గెలోయిస్ కిస్ చేసుకుంటూ ఉంటారు. వారు మీ దుంపల దగ్గర ఎక్కడికొచ్చి ఏం చేస్తున్నారా, వీళ్ళకి ఇలా కాదు, అందరూ లోపలే ఉన్నారా, నేను లోపలికి వచ్చేస్తున్నా అని చెప్పి గట్టిగా మాట్లాడుకుంటూ హిల్బర్ట్ రూమ్లోకి వస్తాడు. అవును పాస్కల్ ఎక్కడ అని హిల్బర్ట్ అడుగుతాడు. అప్పుడే పాస్కల్ రూమ్లోకి వస్తాడు. ఫెర్మట్ అసలు పేరు రోమన్ అని అతని ఐడి ద్వారా వీళ్ళకి తెలుస్తుంది. ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ 325 ఇతని పేరు మీద లేదే అని గెలోయిస్ చెప్తాడు. ఫెర్మట్ పర్సులో ఉన్న ఫోటో చూసిన తర్వాత పాస్కల్ ఎందుకో డల్గా ఉంటాడు. పాస్కల్ని ఒలివియా అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న షెల్ఫ్ దగ్గర ఉన్న ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఓహో ఇక్కడ ఫోన్ కూడా ఉందా అని వీళ్ళు అనుకుంటారు. ఆ మెసేజ్ని ఒలివియా చదువుతుంది. మీకు 1 నిమిషం టైం ఇస్తున్నా, ఇందులో ఉన్న పొడుపు కథని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పొడుపు కథ ఏంటంటే, ఒక స్వీట్ షాప్ అతనికి 3 పార్సిల్స్ వచ్చినాయి. ఒక బాక్స్లోనేమో మింట్ స్వీట్స్ ఉన్నాయి, రెండో దాంట్లో యానీసీడ్కి సంబంధించిన స్వీట్స్ ఉన్నాయి, మూడో బాక్స్లోనేమో మింట్ అండ్ యానీసీడ్స్ 2 మిక్స్ చేసిన స్వీట్స్ ఉన్నాయి. ఆ స్వీట్ బాక్సెస్ పైన ఆ స్వీట్ నేమ్స్ ఉన్నాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బాక్స్ పైన ఉన్న ఆ స్వీట్ పేరు రాంగ్. అంటే మింట్ అని రాసిన బాక్స్లో యానీసీడ్స్ స్వీట్ ఉండొచ్చు లేదా మిక్స్డ్ స్వీట్ ఉండొచ్చు. అలాగే మిగిలిన 2 బాక్సెస్లో కూడా వేరే వేరే స్వీట్స్ ఉండొచ్చు. సో బాక్స్లో ఉన్న స్వీట్స్ ఆ బాక్స్ పై రాసిన స్వీట్ నేమ్తో మ్యాచ్ అవ్వకపోవచ్చు. క్వశ్చన్ ఏంటంటే ఎన్ని స్వీట్స్ మీరు ఆ బాక్సుల్లో నుంచి తీసుకుంటే ఏ బాక్స్లో ఏ స్వీట్ ఉందో మీరు కరెక్ట్గా చెప్పగలరు అని ఆ మెసేజ్లో క్వశ్చన్ ఉంటుంది. ఒలివియా, గెలోయిస్, హిల్బర్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తుంటే పాస్కల్ మాత్రం అక్కడ ఉన్న గోడల్ని చెక్ చేస్తుంటాడు. వీళ్ళకిచ్చిన 1 మినిట్ టైం అయిపోతుంది. ఆ గోడలు కొంచెం ముందుకు కదులుతాయి. ఈ గోడలేంటి ముందుకు కదులుతున్నాయి అని పాస్కల్ అంటాడు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటా అని మేము ఆలోచిస్తుంటే అని ఒలివియా అంటుంది. ఏముంది 3 బాక్సుల్లో నుంచి 3 స్వీట్లు తీసుకొని చూస్తే తెలిసిపోతుంది కదా ఏ బాక్స్లో ఏ స్వీట్ ఉందో అని గెలోయిస్ అంటాడు. అవును ఇది కరెక్టే అని హిల్బర్ట్ అంటాడు. మీ బొంద, 1 స్వీట్ తీస్తే చాలు, ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది. క్వశ్చన్లో ఏం చెప్పారు, అన్ని బాక్సెస్ పై ఉన్న ఆ స్వీట్ నేమ్స్ రాంగ్గా రాశామని.
సో మనం ముందుగా మిక్స్డ్ అని రాసిన స్వీట్ బాక్స్ని ఓపెన్ చేసి అందులో నుంచి ఒక స్వీట్ తీసుకుందాం. అందులో ఖచ్చితంగా మిక్స్డ్ స్వీట్ అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళే చెప్పారు కదా బాక్స్లో ఉన్న స్వీట్ పైన రాసిన పేరుతో మ్యాచ్ అవుదని. సో మిక్స్డ్ అని రాసిన బాక్స్లో మిక్స్డ్ స్వీట్ కాకుండా మింట్ లేదా యానిసీడ్ స్వీట్స్ ఉంటాయి. ఒకవేళ మిక్స్డ్ అని రాసిన బాక్స్లో మింట్ స్వీట్ ఉందనుకో, మిగిలిన 2 బాక్సెస్లో 2 స్వీట్స్ ఉంటాయి. మింట్ స్వీట్స్ మిక్స్డ్ అని రాసిన బాక్స్లో ఉందనుకున్నాం కాబట్టి మిగిలిన యానిసీడ్ స్వీట్స్ అలాగే మిక్స్డ్ స్వీట్స్ మిగిలిన 2 బాక్సెస్లో ఉంటాయి. యానిసీడ్ స్వీట్స్ అని రాసిన బాక్స్లో ఖచ్చితంగా యానిసీడ్ స్వీట్స్ ఉండవు. సో అందులో మిక్స్డ్ స్వీట్స్ ఉండొచ్చు. ఎందుకు, మనకు ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పారు అన్ని బాక్సెస్పై రాంగ్ నేమ్స్ రాసామని. సో యానిసీడ్ స్వీట్ అని రాసిన బాక్స్లో యానిసీడ్ స్వీట్స్ ఉండవు కాబట్టి అందులో ఉండేది మిక్స్డ్ స్వీట్. ఇంకా మిగిలింది యానిసీడ్ స్వీట్సే కాబట్టి అది మింట్ అని రాసిన బాక్స్లో ఉండొచ్చు. అదే మిక్స్డ్ అని రాసిన స్వీట్ బాక్స్లో యానిసీడ్ స్వీట్ ఉంటే మిగిలినవి మింట్ అండ్ మిక్స్డ్ స్వీట్సే కాబట్టి మింట్ అని రాసిన స్వీట్ బాక్స్లో ఖచ్చితంగా మింట్ స్వీట్స్ ఉండవు కాబట్టి అందులో మిక్స్డ్ ఉంటాయి. అండ్ మిగిలింది మింట్ స్వీటే కాబట్టి అది యానిసీడ్ స్వీట్స్ అని రాసిన బాక్స్లో ఉంటాయి. సో మనం మిక్స్డ్ స్వీట్స్ అని రాసిన స్వీట్ బాక్స్లో నుంచి ఒక స్వీట్ తీసుకుంటే చాలు. అందులో ఉన్న స్వీట్ని బట్టి మిగిలిన 2 బాక్సెస్లో ఏ స్వీట్ ఉందో మనం ఈజీగా చెప్పేయచ్చు అని పాస్కల్ అంటాడు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టో కాదో చూద్దాం అని చెప్పి ఒలివియా 1 అని టైప్ చేస్తుంది. ఆన్సర్ కరెక్ట్ అని వస్తుంది. ఇప్పుడైనా నా మాట వింటారా, ఈ రూమ్లో ఉన్న వాల్స్ ముందుకు కదులుతున్నాయి అంటే ఈ రూమ్లో స్పేస్ తగ్గిపోతుంది అని పాస్కల్ చెప్తాడు. మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి పాస్కల్ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ రూమ్ డోర్ ఓపెన్ అవ్వదు. వెంటనే ఇంకో మెసేజ్ వస్తుంది, ఈ కోడ్ని 1 మినిట్లో బ్రేక్ చేయాలి అని ఆ మెసేజ్లో ఉంటుంది. 1 మినిట్లో ఆ కోడ్ ఏంటో తెలుసుకోకపోతే నాకు తెలిసి మళ్ళీ ఈ రూమ్ వాల్స్ ముందు కదులుతాయేమో అని పాస్కల్ అంటాడు. ఆ కోడ్లో ఓన్లీ 1s అండ్ 0s మాత్రమే ఉంటాయి. ఈ కోడ్ని నేను క్రాక్ చేయగలను అని చెప్పి గెలాయిస్ ఆ షెల్ఫ్లో ఉన్న ఏవో చిన్న చిన్న పీసెస్ని తీసుకుంటాడు. అప్పుడే హిల్బర్ట్కి అక్కడ ఒక బిల్ కనిపిస్తుంది. 2 months బ్యాక్ బిల్ అది. అందులో 4 హైడ్రాలిక్ ప్రెషర్స్ కొన్నట్టు బిల్ ఉంటుంది. ఏది ఇటు ఇవ్వండి అని పాస్కల్ ఆ బిల్ని తీసుకుంటాడు. అసలు ఫెర్మెట్ అలియాస్ రోమన్ ఏం ప్లాన్ చేశాడు, మనతో ఎందుకు ఈ కౌన్ బనేగా కరోర్పతి గేమ్స్ ఆడుతున్నాడు అని హిల్బర్ట్ అంటాడు. ఇది గేమ్ కాదు, ఫెర్మెట్ మనల్ని చంపాలనుకుంటున్నాడు. అతను 4 హైడ్రాలిక్ ప్రెషర్స్ కొన్నాడు. ఎందుకు అనుకున్నారు, ఆ 4 హైడ్రాలిక్ ప్రెషర్స్ మన చుట్టూ ఉన్న ఈ 4 గోడల కోసం. అండ్ నాకు తెలిసి వీటిని పీడిఏకి కనెక్ట్ చేసి ఉంటాడు. ప్రతి ప్రశ్నకి 1 minute టైం పెట్టాడు. ఆ టైంలోగా ఆన్సర్ చెప్తే ఈ వాల్స్ కదలవు, చెప్పకపోతే కనుక ఈ వాల్స్ అన్నీ ముందుకు కదులుతాయి అని పాస్కల్ చెప్తాడు. అంతలో ఇక్కడ 2 minutes టైం అయిపోతుంది. ఆ వాల్స్ ముందుకు కదులుతూ ఉంటాయి. ఈ రూమ్లో ఉన్న స్పేస్ బహుశా ఒక 50 square meters ఉండొచ్చు. ప్రతి నిమిషానికి ఈ వాల్స్ 10 centimeters ముందు కదిలితే 1 hourలో ఈ రూమ్లో ఉన్న స్పేస్ ఒక లిఫ్ట్లో ఉన్నంత స్పేస్కి వచ్చేస్తుంది అని పాస్కల్ అంటాడు. అదే కాదు, ఈ రూమ్లో ఫర్నిచర్ కూడా ఉంది అని హిల్బర్ట్ చెప్తాడు. ఈ కోడ్ని క్రాక్ చేయడం కష్టంగా ఉంది, ఈ వాల్స్ని ముందు కదలనివ్వకుండా ఆపాలి అని చెప్పి గెలాయిస్ అండ్ హిల్బర్ట్ ఆ వాల్కి అడ్డంగా అక్కడ ఉన్న పియానో అండ్ ఫర్నిచర్ని అడ్డంగా పెడతారు. ఇవన్నీ టైం వేస్ట్ తప్ప ఏం ఉపయోగం లేదు. హైడ్రాలిక్ ప్రెషర్స్ అంటే ఏంటో తెలుసా, ఒక పెద్ద కార్ని అప్పడంలాగా చేసేయగలదు. ఇక్కడున్న వస్తువులేమీ వాటిని ఆపలేవు అని పాస్కల్ చెప్తాడు. గెలాయిస్ అండ్ హిల్బర్ట్ ఆ గోడల్ని కదలనివ్వకుండా ఆపడానికి ట్రై చేస్తారు కానీ వర్కౌట్ అవ్వదు. చెప్పాను కదా టైం వేస్ట్ అని, ఆ కోడ్ని క్రాక్ చేయండి అని పాస్కల్ చెప్తాడు. అసలు ఈ ఫెర్మెట్ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని ఒలివియా పాస్కల్ని అడుగుతుంది. మిమ్మల్ని కాదు, నన్ను చంపాలనుకుంటున్నాడు, అందులో మీరు బలైపోయారంతే అని పాస్కల్ చెప్తాడు. కొన్ని నెలల క్రితం నేను ఒక మీటింగ్ ఫినిష్ చేసుకొని వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ చేశా. ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరినో కాదు, ఈ ఫెర్మెట్ వాళ్ళ కూతుర్నే. ఈ విషయం నాకు ఇందాక ఫెర్మెట్ పర్సులో ఉన్న అతని కూతురు ఫోటో చూసిన తర్వాత నాకు తెలిసింది. ఆమె కోమాలో ఉండడానికి కారణం నేనే. యాక్సిడెంట్ చేశాక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పా. ఆ అమ్మాయే ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయకుండా అనుకోకుండా కారుకి అడ్డంగా వచ్చింది. ఆ టైంలో వర్షం పడుతుండటంతో సడన్ బ్రేక్ వేసిన కార్ స్కిడ్ అయ్యి ఆ అమ్మాయికి తగిలిందని. తర్వాత ఆ అమ్మాయిని కలుద్దాం అనుకుంటే వాళ్ళు అసలు నన్ను రానివ్వలేదు. అందుకే ఈ ఫెర్మెట్ అలియాస్ రోమన్ గురించి నాకు తెలియలేదు. సో అతను ఇప్పుడు నాపై ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నాడనమాట అని పాస్కల్ అంటాడు. ఈలోపుగా గెలాయిస్ ఆ కోడ్ని క్రాక్ చేసి ఫేస్ అని చెప్పి ఆన్సర్ పంపుతాడు. కానీ అది రాంగ్ అని చెప్తుంది. కరెక్ట్గా చూడు, ఆ కోడ్ ఆన్సర్ ఫేస్ కాదు స్కల్ అని ఒలివియా చెప్పడంతో స్కల్ అని పంపుతాడు. ఆన్సర్ కరెక్ట్ అని వస్తుంది. దాంతో ఆ వాల్స్ ముందుకు కదలడం ఆగిపోతాయి. అతను నేను చంపాలనుకుంటే మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఇరికించాడు అని గెలాయిస్ అడుగుతాడు. బహుశా నన్ను ఒక్కడనే చంపితే అతనిపై డౌట్ వస్తుందనే మీ అందరినీ ఇరికించాడేమో అని పాస్కల్ అంటాడు. ఆ వెంటనే ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఒక క్లోజ్ చేసిన రూమ్లో ఒక లైట్ బల్బ్ ఉంది. ఆ రూమ్ బయట 3 స్విచ్లు ఉన్నాయి. ఆ 3 స్విచ్ల్లో ఒక స్విచ్ ప్రెస్ చేస్తే ఆ రూమ్లో ఉన్న లైట్ ఆన్ అవుతుంది. డోర్ క్లోజ్ అయిపోయాక మీరు కావాలంటే ఆ 3 స్విచ్లను ప్రెస్ చేయొచ్చు. కానీ డోర్ ఓపెన్ చేశాక ఆ లైట్ బల్బ్ ఆన్ అయి ఉంటుంది కదా, ఏ స్విచ్ నొక్కితే ఆ బల్బ్ ఆన్ అయిందో మీరు చెప్పాలి, అదే క్వశ్చన్ అని అందులో ఉంటుంది.
ఒలివియా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తుంది. వాడు మన కార్స్ని ఈపాటికే ఆ నదిలో పడేశాడేమో, ఎవరికి డౌట్ రాకూడదని అని గెలాయిస్ అంటాడు. అసలా నిన్ను చంపాలి అనుకుంటే ఇదంతా ఎందుకు అని గెలాయిస్ అడుగుతాడు. ఒకవేళ వాడు పంపిన పజిల్ని నేను సాల్వ్ చేయకపోతే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా అని పాస్కల్ అంటాడు. ఆ పజిల్ని ఎవరు సాల్వ్ చేయలేరు, చాలా ఈజీ అది అని గెలాయిస్ అంటాడు. నీకు ఆ పజిల్ని సాల్వ్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేశారా అని హిల్బర్ట్ పాస్కల్ని అడుగుతాడు. అప్పుడు పాస్కల్కి తన లైబ్రేరియన్ మాటలు గుర్తుకొస్తాయి. నువ్వు లైబ్రరీ నుంచి వెళ్ళేటప్పుడు ఈ బుక్స్ని అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టేసి వెళ్ళు అని ఆమె చెప్పడంతోనే ఆ పజిల్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సాల్వ్ చేయాలని చెప్పి పాస్కల్కి అర్థమయ్యి ఆ పజిల్ సాల్వ్ చేస్తాడు. బహుశా ఆమె హ్యాండ్ ఏమైనా ఈ ప్లాన్లో ఉందా అని పాస్కల్ ఆలోచిస్తాడు. అంతలో ఇచ్చిన టైం అయిపోవడంతో మళ్ళీ ఆ వాల్స్ ముందు కదులుతాయి. ఆ రూమ్లో ఉన్న బల్బులన్నీ పగిలిపోతుండటంతో రూమ్ చీకటి అవ్వకూడదని చెప్పి ఆ బల్బులన్నీ తీసి మధ్యలో పెడుతుంటారు. అప్పుడు హిల్బర్ట్ ఆ బల్బుని పట్టుకోవడంతో అతని హ్యాండ్ కాలుద్ది. దాంతో అతను అరుస్తాడు. ఏమైందని గెలాయిస్ అడిగితే బల్బు వేడిగా ఉంది కదా, చేయి కాలింది అని హిల్బర్ట్ చెప్తాడు. అప్పుడు ఒలివియాకి బల్బు వెలుగుద్ది. ఆన్సర్ తెలిసింది. ముందుగా మనం ఫస్ట్ స్విచ్ ఆన్ చేద్దాం, కాసేపు అలాగే వదిలేసి తర్వాత ఆఫ్ చేద్దాం. ఆ వెంటనే సెకండ్ స్విచ్ ఆన్ చేసి అప్పుడు రూమ్ డోర్ ఓపెన్ చేస్తే బల్బ్ ఆన్ అయ్యి ఉందనుకో, సెకండ్ స్విచ్ ఆన్లో ఉంది కాబట్టి ఆ లైట్ సెకండ్ స్విచ్ అని తెలుస్తుంది. అలా కాకుండా ఒకవేళ ఫస్ట్ స్విచ్ ఆన్ చేసి కాసేపు ఉంచేసి తర్వాత కట్టేసి సెకండ్ స్విచ్ ఆన్ చేశాక డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు లైట్ ఆఫ్ అయి ఉందనుకో, మనం వెళ్ళి ఆ లైట్ని పట్టుకుంటే ఆ లైట్ వేడిగా ఉందనుకో, అప్పటి వరకు ఫస్ట్ స్విచ్ ఆన్ చేసి ఉంచాం కాబట్టి ఆ లైట్ వేడిగా ఉంది. అండ్ డోర్ ఓపెన్ చేసే ముందు ఫస్ట్ స్విచ్ కట్టేసాం కదా, అందుకే ఆ లైట్ ఆఫ్ అయి ఉంటుంది. సెకండ్ స్విచ్ ఆన్లో ఉన్న ఆ లైట్ వెలగలేదు కాబట్టి ఆ లైట్ ఫస్ట్ స్విచ్దని అర్థం. ఒకవేళ ఫస్ట్ స్విచ్ ఆన్ చేసి కాసేపు ఉంచి కట్టేశాక సెకండ్ స్విచ్ ఆన్ చేసి డోర్ ఓపెన్ చేసి చూశాక ఆ లైట్ ఆఫ్ అయి ఉందనుకో, అండ్ అలాగే ఆ లైట్ వేడిగా లేదనుకో, అప్పుడు అది ఫస్ట్ స్విచ్కి కూడా ఆన్ అవ్వలేదని అర్థం. సో ఫస్ట్ స్విచ్కి ఆన్ అవ్వలేదు అండ్ అలాగే సెకండ్ స్విచ్కి కూడా ఆ లైట్ ఆన్ అవ్వలేదు అంటే దాని అర్థం ఆ బల్బ్ థర్డ్ స్విచ్కి సంబంధించిందని. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి ఆ క్వశ్చన్కి అలా రిప్లై ఇస్తుంది ఒలివియా. వెంటనే కరెక్ట్ అని వస్తుంది. అప్పుడు డోర్స్ మళ్ళీ ముందుకు కదలడం ఆగిపోతాయి. ఒలివియా, నువ్వేమనుకుంటున్నావు ఈ ప్లాన్ గురించి అని హిల్బర్ట్ అడుగుతాడు. అసలు ఆ ఫెర్మెట్ అలియాస్ రోమన్ అతని కోట్ని కావాలనే ఇక్కడ వదిలేశాడు. ఎందుకంటే ఆ కోట్ పాకెట్లో ఉన్న తన కూతురి ఫోటో పాస్కల్ చూడాలని. అప్పుడే పాస్కల్కి అర్థమవుతుంది ఇదంతా ప్లాన్ చేసింది అతన్ని చంపడానికే అని. అయితే మనమేం తప్పు చేసామో తెలియట్లేదు, ఖచ్చితంగా మనం కూడా ఏదో చేసే ఉంటాం, అందుకే మనల్ని ఇరికించాడు ఫెర్మెట్ అని ఒలివియా హిల్బర్ట్తో అంటుంది. మరొక పక్క కార్లో వెళ్తుంటే పెట్రోల్ అయిపోవడంతో పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం అనుకుంటాడు ఫెర్మెట్. అయితే అప్పుడే అతనికి తెలుస్తుంది పర్సు ఆ బిల్డింగ్ దగ్గరే మర్చిపోయాడని. డబ్బులు కట్టకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని ఆ పెట్రోల్ పంప్ అతను అంటాడు. ఫెర్మెట్ అతని వంక కోపంగా చూస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూపించరు. ఫెర్మెట్ బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో అసలు వీళ్ళు ఆ ఫెర్మెట్ ప్లాన్ ఏంటని ఆలోచిస్తారు. పాస్కల్ అక్కడున్న బుక్స్లో వీళ్ళకి పెట్టిన ఆ కోడ్ నేమ్స్ గురించి వెతక అప్పుడు ఒక విషయం తెలుస్తుంది. వీళ్ళకి పెట్టిన పేర్లన్నీ కూడా కొంతమంది మ్యాథమెటిషియన్స్ పేర్లు. అండ్ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఏజ్ ఇప్పుడు వీళ్ళున్న ఏజ్తో మ్యాచ్ అవుతున్నాయని పాస్కల్ వాళ్ళకి తెలుస్తుంది. లైక్ పాస్కల్ అనే మ్యాథమెటిషియన్ చనిపోయినప్పుడు అతని ఏజ్ 39, ఇప్పుడు ఈ పాస్కల్ ఏజ్ కూడా 39 అనమాట. అలాగనమాట. అప్పుడే వీళ్ళకి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే 2 శాండ్ క్లాక్స్ ఉంటాయి. ఒకటేమో 4 minutes శాండ్ క్లాక్, ఇంకోటేమో 7 minutes శాండ్ క్లాక్. ఈ 2 శాండ్ క్లాక్స్ వాడి 9 minutes టైం పీరియడ్ చెప్పగలరా అని అందులో ఉంటుంది. ఆ రూమ్లో ఉన్న ఆ శాండ్ క్లాక్స్ని ఒలివియాకి ఇచ్చి టైం చెక్ చేయమని పాస్కల్ చెప్తాడు. ఈలోపుగా ఆ డోర్స్ని ఎలా ఆపాలని పాస్కల్ వాళ్ళు ఆలోచిస్తారు. ఆ వాల్కి ఒకదానికొకటి ఆపోజిట్గా అక్కడున్న ఫర్నిచర్ని అడ్డంగా పెట్టాలనుకుంటారు. అదే పని చేస్తుంటారు. ఈలోపుగా ఒలివియా ఆ క్వశ్చన్కి ఆన్సర్ కనిపెడుతుంది. ముందుగా 2 శాండ్ టైమర్స్ ఒకేసారి స్టార్ట్ చేస్తుంది. ఒక దాంట్లో 4 minutes టైం పట్టిన శాండ్ ఉంటుంది, రెండో దాంట్లో 7 minutes టైం పట్టే శాండ్ ఉంటుంది. రెండు ఒకేసారి స్టార్ట్ చేయడంతో ముందుగా 4 minutes టైం పట్టే ఆ శాండ్ టైమర్లో ఉన్న శాండ్ కిందకు వచ్చేసరికి 4 minutes టైం అయిందని అర్థం. అదే టైంలో 7 minutes టైం పట్టిన శాండ్ టైమర్లో 4 minutes శాండ్ కింద పడి ఇంకా అందులో 3 minutes టైం పట్టే శాండ్ ఉందని అర్థం. 4 minutes శాండ్ టైమర్ అయిపోగానే దాన్ని రివర్స్లో పెడితే మళ్ళీ అందులో ఉన్న శాండ్ కింద పడడానికి ఇంకో 4 minutes టైం పడుతుంది కదా. ఈలోపుగా ఇక్కడ 7 minutes శాండ్ టైమర్లో 3 minutes శాండ్ అయిపోతుంది. అక్కడ 4 minutes అయ్యేలోపు ఇక్కడ 7 minutes శాండ్ టైమర్లో ఉన్న 3 minutes శాండ్ అయిపోతుంది కదా. సో 7 minutes శాండ్ టైమర్లో మొత్తం శాండ్ అయిపోయిందంటే అక్కడికి 7 minutes అయ్యిందని అర్థం. అదే టైంకి 4 minutes శాండ్ టైమర్ని ఇందాక రివర్స్ చేసాం కదా, అదే టైంకి అందులో కూడా 3 minutes శాండ్ అయిపోయి ఇంకా 1 minute శాండ్ ఉంటుంది.
ఇప్పుడు 7 minutes శాండ్ టైమర్ అయిపోగానే మళ్ళీ దాన్ని రివర్స్లో పెడితే ఇక్కడ 4 minutes శాండ్ టైమర్లో 1 minute టైం పట్టే శాండ్ ఉంటుంది కదా, అది కూడా పడేసరికి 1 minute అయ్యిందని అర్థం. అంటే అక్కడికి ఇందాక 7 minutes అయ్యింది, ఇప్పుడు 1 minute అయ్యింది, మొత్తం 8 minutes అయ్యిందని అర్థం. ఇప్పుడు 1 minute శాండ్ అయిపోయిందంటే అక్కడ రివర్స్ చేసిన 7 minutes శాండ్ టైమర్లో 1 minute శాండ్ కింద పడి ఉంటుంది కదా, అప్పుడు దాన్ని మళ్ళీ రివర్స్ చేసామనుకో అప్పుడు 1 minute శాండ్ రివర్స్లో పడుతుంది. అక్కడికి ఇంకో 1 minute అయిందని మనకు అర్థమవుతుంది. సో ఇందాక 8 minutes, ఇప్పుడు 1 minute, మొత్తం కలిపి 9 minutes టైం అయిందని మనకు తెలుస్తుంది. ఇదే ఆన్సర్ అని చెప్పి ఒలివియా టైప్ చేసి పంపిస్తుంది. ఆన్సర్ కరెక్ట్ అని వస్తుంది. మీకు ఈ ఆన్సర్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఏంటి మళ్ళీ క్వశ్చనా? గ్యాప్ ఇవ్వండిరా, కొంచెం గ్యాప్ ఇవ్వండి అని హిల్బర్ట్ అంటాడు. క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టూడెంట్ తన టీచర్ని అడిగాడు, మీ 3 కూతుళ్ళు వయసు అంతా అని. అప్పుడు ఆ టీచర్ ఏం చెప్పాడంటే, మీరు వాళ్ళ ఏజ్ని మల్టిప్లై చేస్తే 36 వస్తుంది, ఒకవేళ వాటిని యాడ్ చేస్తే మీ ఇంటి నెంబర్ 13 వస్తుంది. అలాగే నా పెద్ద కూతురు ఇప్పుడే పియానో క్లాసెస్కి వెళ్తుంది, సో ఇప్పుడు నా 3 కూతుర్ల వయసు ఎంతో చెప్తావా అని టీచర్ స్టూడెంట్ని అడుగుతాడు. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. మొత్తం 3 నెంబర్లు, ఆ 3 నెంబర్లని మల్టిప్లై చేస్తే 36 రావాలి. అండ్ అలాగే ఆ 3 నెంబర్లని యాడ్ చేస్తే 13 రావాలి. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. 1, 6, 6 అంటే 6 6లు 36, 36 1లు 36. సో ఈ 1, 6, 6 యాడ్ చేస్తే 13 వస్తుంది. ఇంకా రెండోది 2, 2, 9, 2 2 4, 4 9లు 36, అక్కడికి 36 వచ్చింది. నెక్స్ట్ ఈ 9, 2 2 కలిపితే 13. సో ఈ 2 ఆప్షన్స్ కలిపితేనే 13 అన్న నెంబర్ వస్తుంది. కానీ పెద్ద అమ్మాయి పియానో క్లాసెస్కి వెళ్తుందంటే మిగతా 2 అమ్మాయిలు వెళ్ళట్లేదనే కదా దాని అర్థం. సో పెద్ద అమ్మాయి వీళ్ళకన్నా పెద్దది. సో ఉన్న వాటిల్లో చూస్తే 1, 6, 6 కన్నా 9, 2 2 సరిపోతుంది. సో పెద్ద అమ్మాయి ఏజ్ 9. సో మిగిలిన 2 అమ్మాయిల ఏజ్ 2 2, ఎందుకంటే వాళ్ళిద్దరు ట్విన్స్. ఇదే దాని ఆన్సర్. అయితే గెలాయిస్ నేను మీకు చెప్పినంత వివరంగా వాళ్ళకి చెప్పకుండా పెద్ద అమ్మాయి ఏజ్ 9, మిగిలిన 2 అమ్మాయిల ఏజ్ 2 2, ఎందుకంటే వాళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్తాడు. కానీ ఈ ఆన్సర్ వెంటనే పంపకు, మనకి 1 minute టైం ఇచ్చాడు కదా, అది అవ్వని. ఈ లోపుగా మనం ఇక్కడున్న ఫర్నిచర్ని సర్దుదాం, లేదంటే నువ్వు ఆన్సర్ చెప్పిన వెంటనే ఇంకో క్వశ్చన్ పంపుతాడు వాడు అని గెలాయిస్ చెప్తాడు. ఈ ఆన్సర్ ఇంత ఫాస్ట్గా చెప్పేసావంటి, నీకెలా తెలుసు అని హిల్బర్ట్ గెలాయిస్ని అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నాలాంటి జీనియస్ మ్యాథమెటిషియన్స్కి జుజుబీలు, ఎలాగో తర్వాత చెప్తానులే, ముందు సర్దండి అని గెలాయిస్ అంటాడు. అబ్బా బాగానే ఇన్స్టాల్ చేస్తున్నారా అని హిల్బర్ట్ అనుకుంటాడు. వాళ్ళు అక్కడ ఉన్న షెల్ఫ్స్ని కింద పెట్టి ఆ డోర్స్కి క్రాస్గా పెడతారు. ఈ లోపుగా టైం అయిపోతుంది. వీళ్ళు ఆ ఫర్నిచర్ సర్దుతుండగా కంగారులో ఫోన్ ఎక్కడో పడేస్తారు. ఆ గోడలు ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళు ఆ ఫోన్ కోసం వెతుకుతారు. ఫోన్ దొరకదు కానీ ఫెర్మట్ కోట్ పాకెట్లో ఒక కార్డు కనిపిస్తుంది. ఇదేంటి, ఆ ఫెర్మటే కదా మనల్ని ఇన్వైట్ చేసింది, మరి అతని దగ్గర మన దగ్గర ఉన్నట్టు ఈ ఇన్విటేషన్ కార్డు ఉందేంటి అని ఒలివియా ఆ లెటర్ని తీసి చూస్తే ఆ లెటర్ రోమన్ అడ్రస్కి పంపినట్టు ఉంటుంది. మనకి వచ్చిన ఇన్విటేషన్ లెటరే ఇతనికి వచ్చింది. అంటే వచ్చినవాడు అసలైన ఫెర్మట్ కాదా అని వీళ్ళు అనుకుంటారు. వచ్చినప్పుడు నీ సెల్ ఫోన్ని తెచ్చుకోండి అని ఫెర్మట్ అలియాస్ రోమన్కి పంపిన ఇన్విటేషన్ కార్డులో ఉంటుంది. అదేంటి, మనల్ని అందరినీ ఫోన్ తీసుకురావద్దని చెప్పి ఇతన్ని మాత్రమే ఫోన్ తీసుకురమ్మని చెప్పడం ఏంటి అని పాస్కల్ అంటాడు. ఇప్పుడు అర్థమైంది, రోమన్ కూడా మనలాగే ఇన్విటేషన్ చూసి వచ్చాడు. తనని మనం వచ్చిన 10 నిమిషాలకి అతన్ని రమ్మని చెప్పుకుంటాడు ఫెర్మట్. వచ్చిన రోమన్కి ఆ అసలైన ఫెర్మట్ పెట్టిన కోడ్ నేమ్ ఫెర్మట్. సో ఆ రోమన్ తనని తాను ఆ కోడ్ నేమ్ ఫెర్మట్ అని చెప్పి మనకు పరిచయం చేసుకున్నాడు. ఎప్పుడైతే రోమన్ ఫెర్మట్ అని మనకు చెప్పాడో అప్పుడు మనమేమనుకున్నాం, ఆ రోమనే మనల్ని ఇన్వైట్ చేసిన ఆ ఫెర్మట్ ఏమో అనుకున్నాం. సో అతనే ఇదంతా చేశాడని ఇప్పటి వరకు మనం అనుకున్నాం అని ఒలివియా చెప్తుంది. అయితే ఆ రోమన్ అసలైన ఫెర్మట్ కాకపోతే డిన్నర్ చేస్తున్నప్పుడు అతను సెంటర్ చైర్లో ఎందుకు కూర్చున్నాడు, ఏదో హోస్ట్ లాగా అని పాస్కల్ అడుగుతాడు. అతనేం కూర్చోలేదు, మనమే అతను హోస్ట్ ఏమో అనుకుని సైడ్ చైర్స్లో మనం కూర్చున్నాం. ఇంకా మిగిలింది సెంటర్ చైరే కాబట్టి అతను అందులో కూర్చున్నాడు. అంతేగాని రోమన్కి కూడా తెలియదు అసలైన ఫెర్మట్ ప్లాన్ ఏంటని. అందుకే అతను వచ్చిన దగ్గర నుంచి ఎందుకో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాడు అని ఒలివియా చెప్తుంది. అతన్ని మాత్రమే ఫోన్ ఎందుకు తీసుకురమ్మన్నాడో తెలుసా? అతను ఫోన్ తెస్తేనే హాస్పిటల్ నుంచి అతనికి ఫోన్ వచ్చిందని రోమన్ని నమ్మించడం కోసం. సో రోమన్కి ఇవేం తెలియదు, అతను మనం అనుకుంటున్న ఫెర్మట్ కాదు అని ఒలివియా చెప్తుంది. అంతలో హిల్బర్ట్కి ఫోన్ దొరుకుతుంది. అతను వెంటనే ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ పంపుతాడు. ఆన్సర్ కరెక్ట్ అని వస్తుంది. వారిని అంటే అసలు రోమన్కి నా గురించి తెలియదన్నమాట అని పాస్కల్కి అప్పుడు అర్థమవుతుంది. మరొక పక్క హాస్పిటల్కి వెళ్ళిన రోమన్కి అసలు ఆ హాస్పిటల్ వాళ్ళు తనకి కాల్ చేయలేదని చెప్తారు. మీకు వచ్చిన నెంబర్ ప్రైవేట్ దండి, మా హాస్పిటల్ నెంబర్ కాదు అని అక్కడున్న స్టాఫ్ చెప్తారు. మీ కూతురు కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది, మీరు కంగారు పడకండి, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని నర్స్ చెప్తుంది. సరే అని చెప్పి రోమన్ వెళ్తుంటే, అబ్బా ఇంటికి ఆ కోట్ పాకెట్లోనే మర్చిపోయాను, మళ్ళీ ఇంకో 60 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలి అని రోమన్ తిట్టుకుంటూ వెళ్తాడు. ఇక్కడేమో వీళ్ళు ఆలోచిస్తూ
రోమన్ ఈ పని చేయకపోతే ఇదంతా ప్లాన్ చేసింది ఎవరు అని గెలాయిస్ కోపడతాడు. అవును, గతంలో నీ గోల్డ్ బ్యాక్ కాంజెక్చర్ ప్రెజెంటేషన్ని ఎవరో చెడగొట్టారు అని చెప్పావు కదా, ఒకవేళ వాళ్ళే ఇదంతా చేశారేమో అని ఒలివియా అంటుంది. అదెవరో చిన్నపిల్లాడు చేసుంటాడు అని గెలాయిస్ అంటాడు. చిన్నపిల్లాడికి ఆ ప్రెజెంటేషన్తో పనేంటి? అలాంటి వాడు అసలు హాల్ ఆఫ్ రెసిడెన్స్కి ఎలా రాగలడు? వచ్చి నీ డాక్యుమెంట్స్ని ల్యాప్టాప్స్ని ఎలా డిస్ట్రాయ్ చేయగలడు అని ఒలివియా అడుగుతుంది. అసలు ఇతని ప్రెజెంటేషన్ గురించి అవి ఎక్కడ పోయాయి అన్న విషయం నీకెలా తెలుసు అని హిల్బర్ట్ ఒలివియాని అడుగుతాడు. అప్పుడు ఆమె నిజం చెప్తుంది. ఈ గెలాయిస్ నేను 2 years పాటు లవ్ చేసుకున్నాం, తర్వాత విడిపోయాం అని ఆమె చెప్తుంది. ఎందుకు విడిపోయారు అని హిల్బర్ట్ అడుగుతాడు. అవన్నీ ఇప్పుడు అనవసరం. ఆ తర్వాత ఇక్కడికి రమ్మని ఇన్విటేషన్ వచ్చింది, అది గెలాయిసే పంపుంటాడేమో అనుకుని నేను ఇక్కడికి వచ్చాను అని ఒలివియా చెప్తుంది. నేనేమీ ఈమెను పిలవలేదు, ఏదో అనుకోకుండా కలిసాం, అన్నీ మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు కదా అనుకుని ఈమె ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేశాను, అంతేగాని ఇదంతా నేను ప్లాన్ చేయలేదు అని గెలాయిస్ చెప్తాడు. సరే ఇంకా ఆపండి, కొత్త క్వశ్చన్ వచ్చింది అని పాస్కల్ చెప్తాడు. క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ అనే ఒక వ్యక్తి ఒక రూమ్లో ఇరుక్కుపోయాడు. ఆ రూమ్కి 2 doors ఉన్నాయి. ఒక డోర్ ఓపెన్ చేస్తే ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఇంకో డోర్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళడానికి దారి ఉండదు. కాబట్టి అతను ఇంకెప్పటికీ ఆ రూమ్లోనే ఉండిపోవాలి. ఆ 2 doors-లో ఏ డోర్ ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళిపోవచ్చో ఈ ఎక్స్ అన్న వ్యక్తికి తెలియదు. ఆ 2 doors దగ్గర కాపలాగా 2 security guards ఉంటారు. ఒక గార్డేమో మనం ఏమడిగినా నిజం మాత్రమే చెప్తాడు, ఇంకో గార్డేమో మనం ఏమడిగినా అబద్ధం మాత్రమే చెప్తాడు. ఈ 2 guards-లో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఈ ఎక్స్కి తెలియదు. సో ఆ 2 doors-లో ఏ డోర్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళొచ్చో తెలియదు. అండ్ ఈ గార్డ్స్లో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో కూడా ఈ ఎక్స్కి తెలియదు. కానీ ఆ గార్డ్స్కి తెలుసు ఏ డోర్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళొచ్చు అని. ఈ ఎక్స్ బయటికి వెళ్ళాలంటే ఆ 2 guards-లో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏం క్వశ్చన్ అడుగుతాడు? ఆ క్వశ్చన్ వల్ల అతను ఎలా బయటపడతాడు? అదే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు కూడా ఆన్సర్ ఆలోచించండి. ఈ ఎక్స్ అన్న వ్యక్తి ఆ గార్డ్ దగ్గరికి వెళ్ళి ఏ క్వశ్చన్ అడుగుతాడని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. తర్వాత పాస్కల్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. మళ్ళీ డోర్స్ కదలడం ఆగిపోతాయి. అసలు మీరిద్దరూ ఎందుకు విడిపోయారో నాకు తెలియాలి అని పాస్కల్ ఒలివియాని అడుగుతాడు. నాకు వేరే లవర్ ఉన్నాడేమో అనుకుని ఈ గెలాయిస్ నన్ను అనుమానించాడు, ఆ తర్వాత గొడవలు జరిగి మేము విడిపోయాం అని ఒలివియా చెప్తుంది. మరి నీకు నిజంగా వేరే లవర్ లేకపోతే అదే విషయం గెలాయిస్కి చెప్పి అతన్ని కన్విన్స్ చేయొచ్చు కదా అని పాస్కల్ అడుగుతాడు. అప్పుడే ఇంకో క్వశ్చన్ వస్తుంది. దాని గురించి హిల్బర్ట్ ఆలోచిస్తాడు. నేను ఇదివరకు ఇంటర్నెట్లో ఒక వ్యక్తితో చెస్ ఆడేదాన్ని, అతనెవరో నాకు తెలీదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మేము కొన్ని మెసేజ్లు చేసుకున్నాం. అతను చెస్లో నన్ను చాలాసార్లు ఓడించేవాడు, అందుకే అతనెవరో నేను తెలుసుకోవాలి అనుకున్నా. ఒకరోజు మేము డైరెక్ట్గా మీట్ అవుదాం అనుకున్నాం. అతను నన్ను ఒక పార్టీకి పిలిచాడు. అది ఒక బోట్లో జరిగే పార్టీ అని అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది. పార్టీ స్టార్ట్ అయ్యాక తెలిసింది ఆ పార్టీలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని. మొదట్లో నాకు అవి చూసి భయమేసేది, తర్వాత రాను రాను నాకు కూడా అలవాటైపోయింది. అందుకే నేను రెగ్యులర్గా ఆ పార్టీస్కి వెళ్ళేదాన్ని అని ఒలివియా చెప్తూ ఏడుస్తుంది. ఒకవేళ నీతో చెస్ ఆడినవాడు ఆ పార్టీస్ ఇచ్చినవాడే ఈ ప్లాన్ అంతా ఆర్గనైజ్ చేశాడేమో అని పాస్కల్ అడుగుతాడు. లేదు, అతను చేయలేదు, ఎందుకంటే అతను ఇక్కడే ఉన్నాడు అని ఒలివియా చెప్తుంది. ఏంటి ఇక్కడే ఉన్నాడా? ఎవడాడు అని పాస్కల్ అడుగుతాడు. ఆ రూమ్లో గెలాయిస్ అండ్ పాస్కల్ కాకుండా ఇంక మిగిలింది ఎవరు? హిల్బర్టే కదా. అంటే ఈ హిల్బర్టే నీతో చెస్ ఆడినోడా? ఈడే నిన్ను పార్టీకి తీసుకెళ్ళినోడా అని పాస్కల్ అడుగుతాడు. అదంతా ఇప్పుడు ఎందుకు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దామా? ఒక మదర్ వాళ్ళ బాబు కన్నా 21 years పెద్ద. 6 yearsలో ఆ బాబు వాళ్ళ మదర్ కన్నా 5 times యంగర్గా అవుతాడు. అలాంటప్పుడు ప్రస్తుతం ఆ బాబు ఫాదర్ ఏం చేస్తున్నట్టు? అదే క్వశ్చన్ అని హిల్బర్ట్ చెప్తాడు. ఇంకా ఆపుతావా నీ నాటకాలు? అసలు మీరిద్దరూ ఇక్కడే చనిపోవాలి అని గెలాయిస్ ఒలివియాని హిల్బర్ట్ని తిట్టి ఆ ఫోన్ విసిరేస్తాడు. ఫోన్ ఎందుకు విసిరేసావురా బాబు, మనం కూడా పోతాం కదా అని పాస్కల్ అంటాడు. పోతే పోనీ, ఇలాంటి లవర్ ఉంటే ఎప్పుడైనా పోవాల్సిందే. ఈ ముసలి నక్కలో ఇంత టాలెంట్ ఉందని ఇప్పటిదాకా నాకు తెలియలేదు. పోదాం, అందరూ కలిసే పోదాం అని గెలాయిస్ అంటాడు. ఏంటి చచ్చిపోయినా పర్లేదా? నాకు డౌట్ కొడుతుంది, ఇదంతా ప్లాన్ చేసింది నువ్వే కదా? ఈ ఒలివియా అండ్ ఈ హిల్బర్ట్ నేను మోసం చేశానని నీకు ముందే తెలుసు కదా, అందుకే కదా వాళ్ళు చావాలని అంటున్నావు. ఈ ఫోన్ కూడా అందుకే విసిరేసావు అవునా అని పాస్కల్ అడుగుతాడు. అవును, ఇలాంటి మ్యాథమెటికల్ ట్రిక్స్ అన్ని నువ్వే ప్లే చేస్తావు అని ఒలివియా అంటుంది. కాదు, ఒక నిమిషం ఆగు, ఆలోచిస్తుంటే నువ్వు ఈ పని చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది అని పాస్కల్ అంటాడు. ఏంటి అని ఒలివియా అడుగుతుంది. గెలాయిస్ ఈ ప్లాన్ చేయలేదు. మనం డిన్నర్ చేశాక టేబుల్ అంతా క్లీన్ చేస్తున్నప్పుడు ఆ టైంలోనే రోమన్కి కాల్ వచ్చింది. ఆ కాల్ వల్లే కదా రోమన్ బయటకు వెళ్ళాడు. సో ఇదంతా ప్లాన్ చేసినోడే ఖచ్చితంగా రోమన్కి ఆ టైంలో ఫోన్ చేసి ఉండాలి. గెలాయిస్ ఆ ఫోన్ చేయలేదు, ఎందుకంటే ఆ టైంలో గెలాయిస్ నా దగ్గర ఉన్నాడు. ఒలివియా నువ్వు కూడా నా దగ్గరే ఉన్నావు. కానీ ఆ టైంలో హిల్బర్ట్ మాత్రమే అక్కడ లేడు. రోమన్ ఫోన్ పెట్టేశాక ఏం జరిగిందని చెప్పి హిల్బర్ట్ అప్పుడొచ్చి అడిగాడు. సో ఆ టైంలో అక్కడ లేనిది హిల్బర్టే కాబట్టి హిల్బర్టే రోమన్కి ఫోన్ చేసింది. సో ఇతనే ఇదంతా ప్లాన్ చేసింది.
ఈ హిల్బర్టే మనం అనుకునే అసలైన ఫర్మెట్ అని పాస్కల్ చెప్తాడు. అప్పుడు హిల్బర్ట్ నవ్వుతూ, ఓకే, మీ అందరికీ నిజం తెలిసిపోయింది కదా, నేనే ఇదంతా చేసింది, ఇప్పుడు హ్యాపీ కదా అని హిల్బర్ట్ అంటాడు. రామన్కి కాల్ చేసి ఈ విషయం చెప్దామని హిల్బర్ట్ దగ్గరున్న ఫోన్ తీసుకుని రామన్కి కాల్ చేస్తాడు పాస్కల్. ఆ రామన్ గడు ఈపాటికే చనిపోయి ఉంటాడు అని హిల్బర్ట్ అంటాడు. కట్ చేస్తే ఇక్కడ రామన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ఆ ప్లేస్ దగ్గరికి వస్తుంటాడు. డ్రైవింగ్లో ఉండడంతో పాస్కల్ ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేకపోతాడు. ఎందుకంటే అక్కడంతా చీకటి, ఆ రోడ్డు అంతా మలుపులే, కొంచెం తేడా వచ్చినా కార్ సైడ్కి పోతుంది. అంతలో పోలీసులు వచ్చి రామన్ కార్ని ఆపుతారు. మీ లైసెన్స్ ఎక్కడా అని అడుగుతారు. అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాను సార్, ఇక్కడ నుంచి ఇంకో 5 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఒక ప్లేస్ వస్తుంది, అక్కడ ఇందాక నేను నా కోట్ని మర్చిపోయా, ఆ కోట్లోనే నా వాలెట్ ఐడీస్ అన్నీ ఉన్నాయి, కావాలంటే మీరు నాతో పాటు రండి, మీకే నిజం తెలుస్తుంది అని రామన్ అంటాడు. ఆ పోలీస్ కూడా రామన్ కారు ఎక్కుతాడు. ఇక్కడేమో గెలాయిస్ హిల్బర్ట్పై కోపడి ఆ గేమ్ ఇంకా ఆపేయమంటాడు. నో, ఇది నా చేతుల్లో లేదు అని హిల్బర్ట్ చెప్తాడు. అలా అయితే నువ్వు కూడా పోతావు కదా అని ఒలివియా అడుగుతుంది. అవును తెలుసు, ఇదంతా నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నదే అని హిల్బర్ట్ అంటాడు. ఆ రోజు నువ్వు గోల్డ్ బ్యాక్ కాంజెక్చర్కి ఆన్సర్ కనిపెట్టావని ఒక ఆర్టికల్లో చూసా. నేను 35 ఏళ్లుగా ఆ గోల్డ్ బ్యాక్ కాంజెక్చర్పై వర్క్ చేసి ఆన్సర్ తెలుసుకోవాలని థీసిస్ ప్రిపేర్ చేస్తుంటే ఈ గెలాయిస్ 22 ఏళ్లకే ఆ ప్రాబ్లంకి ఆన్సర్ కనుక్కుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి. కొద్ది రోజులు ఆగితే నాకు దాని ఆన్సర్ తెలుస్తుంది, అప్పుడు నేను కూడా ఫేమస్ అవుదాం అనుకున్నా. ఈ గెలాయిస్ మళ్ళీ తన ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసేలోపు నేను ఆ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆ గోల్డ్ బ్యాక్ కాంజెక్చర్కి ఆన్సర్ కనిపెట్టిన మొట్టమొదటి మ్యాథమెటిషియన్గా ఫేమస్ అవుదాం అనుకున్నా. ఈ లోపుగా ఈ గెలాయిస్ని ఎలా ఆపాలో ఆలోచించా. నేను అతనికి మెయిల్ చేశా అతని ఆన్సర్ గురించి వివరాలు తెలుసుకుందామని. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ ఒలివియా నాకు రిప్లై ఇచ్చింది. అలా మేమిద్దరం కలిసాం. ఆ అమ్మాయి ద్వారా నీ గురించి తెలుసుకున్నా. నువ్వు మళ్ళీ ఆ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసేలోపు నేను ముందుగానే అది ప్రిపేర్ చేయాలని రాత్రి పగలో కష్టపడ్డా. అలా నేను ఈ గోల్డ్ బ్యాక్ కాంజెక్చర్కి ఆన్సర్ ప్రిపేర్ చేశా. ఇప్పుడు నేనే ఈ ఆన్సర్ కనిపెట్టిన మొట్టమొదటి మ్యాథమెటిషియన్ని అని హిల్బర్ట్ చెప్తాడు. సరే, ఇదంతా కాదు, ముందు లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చెప్పు అని హిల్బర్ట్ అంటాడు. ఒక మదర్ వాళ్ళ బాబు కన్నా 21 ఇయర్స్ పెద్ద. 6 ఇయర్స్ తర్వాత ఆ బాబు వాళ్ళ మదర్ కన్నా 5 టైమ్స్ యంగర్గా అవుతాడు. సో ప్రెజెంట్ ఆ బాబు ఫాదర్ ఏం చేస్తున్నాడు, ఆన్సర్ చెప్పు అని హిల్బర్ట్ గెలాయిస్ని అడుగుతాడు. నాకు వచ్చే పేరుని కొట్టేయాలని చూసావు, అలాగే నా లవర్ని కొట్టేశావు, ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నావు, నీకు ఆన్సర్ కావాలరా ఆన్సర్ అని చెప్పి గెలాయిస్ హిల్బర్ట్ని కొడతాడు. ఇదంతా చేసింది నీ తెలివితేటలు టెస్ట్ చేద్దామనే, ముందు ఆన్సర్ చెప్పు అని హిల్బర్ట్ అడుగుతాడు. నాకు ఈ ఆన్సర్ తెలియదురా అని గెలాయిస్ అంటాడు. పోనీ నేను ఆన్సర్ చెప్పనా, ప్రజెంట్ ఆ బాబు ఫాదర్ ఆ బాబు వాళ్ళ అమ్మని తల్లిని చేసే పనిలో ఉన్నాడు అని హిల్బర్ట్ చెప్తాడు. ఆన్సర్ అర్థం కాలేదు కదా, డీటెయిల్గా చెప్తే వినండి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఆ బాబు వాళ్ళ మదర్కి January 1, 2010కి 21 ఇయర్స్ అనుకుందాం. అదే రోజు ఆమె ప్రెగ్నెంట్ అయింది. సో 9 months తర్వాత ఆమెకి ఒక బాబు పుట్టాడు. సో నెక్స్ట్ ఇయర్ January 1 వచ్చేసరికి ఆ బాబు ఏజ్ అంతా 3 months ఉంటుంది. అండ్ ఆ బాబు వాళ్ళ అమ్మ వయసు అంతా 22 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఒక మదర్ వాళ్ళ బాబు కన్నా 21 ఇయర్స్ పెద్దది. 6 ఇయర్స్ అయ్యేసరికి ఆ బాబు వాళ్ళ మదర్ కన్నా 5 టైమ్స్ యంగర్గా అవుతాడు. 6 ఇయర్స్ తర్వాత ఆ ఏజ్ అంతా 21 + 6 27. అంటే 2010కి ఆమెకి 21 ఉంటే 2016 వచ్చేసరికి ఆమెకి 27 అవుతాయి. ఇక్కడ చూడండి, 2010లో ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ ఇయర్ 9 months తర్వాత ఆమెకు బాబు పుట్టాడు. నెక్స్ట్ ఇయర్ ఆమెకి 22 సంవత్సరాలు వస్తాయి. ఆ బాబుకి 3 months ఏజ్ వస్తుంది. సో 2010 నుంచి 2011కి 1 year అయిపోయింది. ఈ అమ్మాయికి 21 నుంచి 22కి వచ్చింది. సో 21 నుంచి 22కి 1 year అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది 5 yearsే. సో 5 years అయ్యేసరికి ఆ బాబు ఏజ్ అంతా 5 years + 3 months. ఆమె ఏజ్ అంతా 27 years. క్వశ్చన్ ఏంటి, 6 years అయ్యేసరికి ఆ బాబు 5 టైమ్స్ వాళ్ళ మదర్ కన్నా యంగర్ ఏజ్లో ఉంటాడు. అంటే 5 టైమ్స్ అన్నారు కాబట్టి 5 years + 3 months అంటే 5.3 × 5 = 26.5 years. వాళ్ళ మదర్ ఏజ్ అంతా 27 years. సో ఆన్సర్ సరిపోయిందిగా. సో మరి ఇలా లెక్క సరిపోవాలి అంటే ఆమె 21 yearsకి ప్రెగ్నెంట్ అవ్వాలి. మరి ఆమె 21 yearsకి ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఆ టైంలో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నట్టు? ఆన్సర్ ఇందాక హిల్బర్ట్ చెప్పాడు అనుకుంటు కదా, అదే అనమాట. అర్థమైందా ఈ పజిల్కి ఆన్సర్? తర్వాత పాస్కల్ మాట్లాడుతూ, అసలు రామన్ని నన్ను ఎందుకు ఇందులో ఇరికించావు అని పాస్కల్ అడుగుతాడు. నేను వీళ్ళని చంపేస్తే నాపై డౌట్ వస్తుంది, అందుకే ఈ ప్లాన్ అంతా ఏదో రామన్ చేశాడు అన్నట్టుగా అందరినీ నమ్మించాలి. నీ వల్ల రామన్ కూతురు కోమాలో ఉంది కాబట్టి రామన్ నీపై ఇలా ప్లాన్ చేసి పగ తీర్చుకున్నాడు. మేము ఆ ప్లాన్లో సైడ్ క్యారెక్టర్స్ అని అందరూ అనుకుంటారనే ఇలా ప్లాన్ చేశా. అలా నువ్వు రామన్ ఇందులో ఇరుక్కుపోయారు అని హిల్బర్ట్ అంటాడు. మరి తర్వాత రామన్ తనకేమీ తెలియదని అందరికీ చెప్తే అప్పుడేం చేస్తావు అని ఒలివియా అడుగుతుంది. అందుకే ముందుగా రామన్ని ఎలా చంపాలో ప్లాన్ చేశా. అతని కార్ సీట్ బెల్ట్ దగ్గర ఒక పాయిజనస్ గ్యాస్ పెట్టా. ఎప్పుడైతే రామన్ తన సీట్ బెల్ట్ పెట్టుకుంటాడో అప్పుడు ఆ గ్యాస్ బయటకు వచ్చి వితిన్ 2 minutesలో రామన్ స్పృహ కోల్పోయేలా చేస్తుంది.
అతను డ్రైవింగ్లో ఉన్నాడు కాబట్టి అతని డ్రైవింగ్ కంట్రోల్ తప్పుతుంది. ఆ తర్వాత అతనికి ఊపిరాడక ఏదో యాక్సిడెంట్ చేస్తాడు, చనిపోతాడు అని హిల్బర్ట్ చెప్తాడు. పాస్కల్ ఈ విషయం రోమన్కి చెప్దామని కాల్ చేస్తే రోమన్ కాల్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే తన పక్కన పోలీసు ఉన్నాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే రాడ్ వేస్తారని రోమన్ కాల్ లిఫ్ట్ చేయడు. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదేంటి, డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలియదా మీకు అని పోలీసు అడుగుతాడు. వెంటనే రోమన్ సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. కాసేపటికి రోమన్ స్పృహ కోల్పోతాడు. కారు అదుపు తప్పి లోయలో పడిపోతుంది. రోమన్తో పాటు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోతాడు. ఇక్కడేమో వీళ్ళు మాట్లాడుకుంటూ, నాకో డౌటు, నువ్వు ఈ గోల్డ్ బ్యాగ్ కాంజెక్చర్కి ఆన్సర్ ప్రెజెంట్ చేయడానికే కదా ఇదంతా చేసావు, మరి ఇప్పుడు నువ్వు మాతో పాటు పోతే నువ్వు ఫేమస్ ఎలా అవుతావు అని పాస్కల్ అడుగుతాడు. ఏం పర్లేదు, నేను చచ్చినా నా పేపర్స్ వాళ్ళకి దొరుకుతాయి, అది చాలు నా పేరుని నన్ను ఫేమస్ చేయడానికి అని హిల్బర్ట్ చెప్తాడు. హిల్బర్ట్, నీకు ఒక విషయం చెప్పాలి. అసలు నేను ఆ గోల్డ్ బ్యాగ్ కాంజెక్చర్కి ఆన్సరే కనిపెట్టలేదు. ఒలివియాని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒక అబద్ధం చెప్పా. అది అలా పాకి నేను ఫేమస్ అయ్యేంత వరకు వెళ్ళింది. ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నాకు అసలు ఆన్సర్ తెలిస్తే కదా, అందుకే నేనే నా రూమ్లో ఉన్న ఆ ప్రెజెంటేషన్ పేపర్స్ని ల్యాప్టాప్ని డెస్ట్రాయ్ చేశాను, ఎవరికీ డౌట్ రాకుండా ఉంటుందని అని గెలాయిస్ చెప్తాడు. అది విని హిల్బర్ట్ షాక్ అవుతాడు. అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ కనిపెట్టింది నేనేనమాట అని హిల్బర్ట్ ఆనందపడతారు. అవును నువ్వే, ఇదిగో గిఫ్ట్ తీసుకో అని చెప్పి గెలాయిస్ హిల్బర్ట్ని ఒకటి బీకుతాడు. దాంతో హిల్బర్ట్ అక్కడే స్పృహ కోల్పోతాడు. పిచ్చా నీకు, మనం ఈ రూమ్ నుంచి ఎలా బయటపడాలో అతను ఒక్కడికే తెలుసు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ హిల్బర్ట్ గడు ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి పెట్టే ఉంటాడు, ఆలోచించు అని పాస్కల్ అంటాడు. మర్చిపోయినట్టున్నావు, ఇందాక నువ్వే చెప్పావు కదా ఆ కోడ్ నేమ్స్ పెట్టిన ఆ మ్యాథమెటిషియన్స్ పేర్లున్న వాళ్ళ ఏజ్ మన ఏజ్తో మ్యాచ్ అవుతున్నాయని, సో వాళ్ళు ఆ ఏజ్లో చనిపోయారంటే మనం కూడా చనిపోతాం కదా ఇప్పుడు అని ఒలివియా అంటుంది. ఎస్ కరెక్టే, మన అందరి ఏజ్ వాళ్ళతో మ్యాచ్ అవుతున్నాయి, కానీ ఈ హిల్బర్ట్ ఏజ్ తప్ప. ఈ హిల్బర్ట్ అన్న మ్యాథమెటిషియన్ 80 ఏళ్ళకి చనిపోయాడు. ఈ హిల్బర్ట్కి అంత ఏజ్ లేదు. అంటే ఈ హిల్బర్ట్ గాడు చావాలి అనుకోలేదు. సో ఖచ్చితంగా ఈ రూమ్ నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది అని పాస్కల్ చెప్తాడు. ఆ రూమ్ వాల్స్ మరింత దగ్గరగా వచ్చేస్తుంటాయి. పాస్కల్ ఆ రూమ్ వాల్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ ఉన్న బోర్డు దగ్గర కొడితే ఏదో చెక్క సౌండ్ రావడంతో వాళ్ళు ఆ బోర్డుని పగలగొడతారు. ఆ బోర్డు వెనకాతల చిన్న లిఫ్ట్ ఉంటుంది. ముందుగా ఒలివియాని అందులో ఎక్కించి బయటికి పంపుతారు, ఎందుకంటే ఆ లిఫ్ట్లో ఒకరు మాత్రమే పట్టగలరు కాబట్టి. ఒలివియా తర్వాత గెలాయిస్ వెళ్తాడు. ఒలివియా వెళ్ళిన తర్వాత లిఫ్ట్ పైకి వస్తుంది. తర్వాత గెలాయిస్ ఆ లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్తాడు. ఇంకా పాస్కల్ మాత్రమే ఉండిపోతాడు. పాస్కల్ ఆ లిఫ్ట్ ఎక్కే టైంలో అతని షూ ఇరుక్కుపోతుంది. మొత్తం మీద ఏదోలాగా ఆ షూని విసిరేసి పాస్కల్ ఆ లిఫ్ట్ ఎక్కి కిందకు వచ్చేస్తాడు. తర్వాత ఆ రూమ్ క్లోజ్ అయిపోతుంది. అందులో ఉండిపోయిన హిల్బర్ట్ చనిపోతాడు. మొత్తానికి వీళ్ళు అలా తప్పించుకుంటారనమాట. గెలాయిస్ బయటకు వచ్చేటప్పుడు హిల్బర్ట్ ప్రిపేర్ చేసిన ఆ గోల్డ్ బ్యాగ్ కాంజెక్చర్ డాక్యుమెంట్స్ని తనతో పాటు తీసుకొస్తాడు. ఆ డాక్యుమెంట్స్తో ఏం చేస్తావు అని ఒలివియా అడుగుతుంది. ఇది ఆ హిల్బర్ట్ పేరు మీద పబ్లిష్ చేస్తే అతను ఫేమస్ అవుతాడు. ఒకవేళ నా పేరు మీద పబ్లిష్ చేస్తే ఆ హిల్బర్ట్కి నేను అన్యాయం చేసినట్టు అవుతుంది. సో ఏం చేయాలో ఆలోచిస్తున్నా అని గెలాయిస్ అంటాడు. పాస్కల్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని నదిలో పడేసి ప్రాబ్లం సాల్వ్ అయిందని అంటాడు. ఎందుకు పేపర్స్ పడేసావు? 250 ఏళ్ల నుంచి ఆ ప్రాబ్లంకి ఆన్సర్ ఎవరు కనిపెట్టలేకపోయారు తెలుసా, అలాంటిది వీటిని నువ్వు నీటిలో పడేసావా అని గెలాయిస్ అంటాడు. ఈ పేపర్స్ లేకపోతే ప్రపంచం ఏమీ ఆగిపోదు కానీ కంగారు పడకు అని పాస్కల్ అంటాడు. వాళ్ళందరూ ఆ నది దాటి వెళ్ళిపోతారు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. అవును, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎండింగ్లో చెప్తానన్నాను కదా, ఏంటా క్వశ్చన్? ముందుగా 2 డోర్లు ఉన్నాయి. ఒక డోర్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళొచ్చు, ఇంకో డోర్ ఓపెన్ చేస్తే ఆ ఎక్స్ అన్న వ్యక్తి అదే రూమ్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఆ డోర్ దగ్గర 2 గార్డ్స్ ఉంటారు. ఒకరు నిజం చెప్తారు, ఇంకొకరు అబద్ధం చెప్తారు. ఆ రూమ్ నుంచి బయటపడాలంటే ఆ ఎక్స్ అన్న వ్యక్తి ఆ 2 గార్డ్స్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న మాత్రమే అడగాలి. ఆ ప్రశ్న ఏంటి? అదే క్వశ్చన్. ఏ డోర్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళొచ్చు, ఏ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఉండిపోవాలన్నది అక్కడ ఉన్న గార్డ్స్కి మాత్రం తెలుసు. సో ఈ ఎక్స్ వాళ్ళల్లో ఒక గార్డ్ దగ్గరికి వెళ్ళి ఒకే ప్రశ్న అడగాలి. మరి ఆ ఎక్స్ ఏ క్వశ్చన్ అడుగుతాడు? అదే క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆన్సర్ జాగ్రత్తగా వినండి భయ్య. ఇక్కడ 2 డోర్స్ ఉన్నాయి. గో అన్న డోర్, గో అంటే బయటికి వెళ్ళిపోయే డోర్ ఒకటి, ఇన్ అంటే లోపల ఉండిపోయే డోర్ ఒకటి. ఇప్పుడు ఏ డోర్ నుంచి బయటికి వెళ్ళగలం అన్నది ఈ ఏ బి 2 గార్డ్స్కి తెలుసు. ఓకేనా? ఇప్పుడు ఆ విషయంలో ఏవి ఎక్స్కి తెలియదు. ఏ నిజం చెప్తున్నాడా బి నిజం చెప్తున్నాడా అని ఎక్స్కి తెలీదు. రెండోది, ఏ డోర్ నుంచి బయటికి వెళ్తున్నామో కూడా ఎక్స్కి తెలీదు. ఎక్స్కి ఒకటే క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ ఈ 2 గార్డ్స్లో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ మాత్రమే అడగాలి. సో ఆ క్వశ్చన్ ఏంటి? ఆ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే, ఇక్కడ ఎవరైనా ఉన్నాయి, ఏ నిజం చెప్తున్నాడా బి అబద్ధం చెప్తున్నాడా ఎవరైనా ఉన్నాయి. సో ఎక్స్ ఒకటే క్వశ్చన్ అడుగుతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ కేసులో ఏ నిజం చెప్తాడు బి అబద్ధం చెప్తాడు అనుకుందాం. ఓకేనా? అలా అనుకొని అలాగే ఏ వెనకాతల గో అన్న డోర్ ఉంది, బి వెనకాతల ఇన్ అన్న డోర్ ఉంది. గో అంటే
బయటికి వెళ్ళిపోవచ్చు, ఇన్ అంటే లోపల ఉండిపోయే డోర్. సో ఏ నిజం చెప్తున్నాడని బి అబద్ధం చెప్తున్నాడని ఎక్స్కి తెలియదు. అసలు ఎక్స్కి అక్కడ ఏమీ తెలియదు, వెనకాల ఏ డోర్ ఉందో తెలియదు, ఏంటో కూడా తెలియదు. జస్ట్ ఎక్స్ ఏ దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ ఏ దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడంటే, భయ్యా ఏ దగ్గరికి వెళ్ళాడు, ఎక్స్ అన్నవాడు ఏ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి భయ్యా నేను ఇగో ఈ డోర్ నుంచి కనుక బయటకు వెళ్తే, ఇప్పుడు ఎక్స్ అన్నవాడు ఏ దగ్గరికి వెళ్ళి ఏం అడిగాడంటే, భయ్యా నేను ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళగలనా లేదా అని బీని అడిగానంటే బి నాకు ఏం సమాధానం చెప్తాడు అని ఎక్స్ ఏని అడుగుతాడు. మళ్ళీ చెప్తాను, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఎక్స్ ఏ దగ్గరికి వెళ్ళి, భయ్యా నేను ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళగలనా లేదా అని బీని అడిగానంటే, ఓకేనా, బీని అడిగానంటే బి నాకు ఏ సమాధానం చెప్తాడు అని ఎక్స్ ఏని అడుగుతాడు. ఓకేనా, అప్పుడు ఏ ఆన్సర్ ఏమిస్తాడు, ఏ అన్నవాడు ఈ కేసులో నిజం చెప్పే క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు ఏ ఆన్సర్ ఏం చెప్తాడు, ఏ ఆన్సర్ ఏంటి, అసలు బి ఏం చెప్తాడు అన్నది చెప్పాలి. సో బి అన్నవాడు జనరల్గా ఇక్కడ ఈ కేసులో బి అబద్ధం చెప్తాడు. మామూలుగా ఈ డోర్ నుంచి బయటకు వెళ్ళగలమా లేదా అని చెప్పేసి బీని అడిగితే బి నాకు ఏ ఆన్సర్ ఇస్తాడు అని చెప్పేసి ఎక్స్ ఏని అడిగాడు. ఓకేనా, ఇప్పుడు జనరల్గా బి అని చెప్తాడు. బి అన్న క్యాండిడేట్ ఇప్పుడు అబద్ధం చెప్పే క్యాండిడేట్. ఈ డోర్ ఏంటి, బయటికి వెళ్ళిపోయే డోరు. బి ఏం చెప్తాడు, అబద్ధం చెప్తాడు. అంటే ఏం చెప్తాడు, ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళలేము, నో ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళలేము అని బి అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధాన్నే ఏ అన్నవాడు చెప్తాడు. ఏ కదా ఏ ఏం చెప్తాడు, నిజం చెప్తాడు. ఏం చెప్తాడు, బి ఏం చెప్తాడు అదే చెప్తాడు. సో బి ఏం చెప్తాడు, అప్పుడు ఏమంటాడంటే సింపుల్గా, ఈ డోర్ నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవు భయ్యా అని చెప్పేసి బి చెప్తాడు అని ఏ చెప్తాడు. ఓకేనా, ఏం చెప్తాడు, నో. గుర్తుపెట్టుకోండి, ఏ ఆన్సర్ ఏంటి ఇక్కడ, నో. ఏమని, నువ్వు బీని కనుక అడిగేవంటే నువ్వు ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళగలవా లేదా అని చెప్పేసి బీని కనుక అడిగితే బి నీకు ఏ ఆన్సర్ చెప్తాడంటే, నో నువ్వు ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళలేవు అని బి చెప్తాడు భయ్యా అని చెప్పి ఏ ఎక్స్కి చెప్తాడు. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ ఏం చేస్తాడంటే, అవునా భయ్యా, సరే భయ్యా, నో చెప్తాడు కదా, అయితే నేను ఈ డోర్ నుంచి వెళ్తాను అంటాడు. ఓకేనా, అంటే ఏంటి, ఇప్పుడు మీరు అడగచ్చు, ఎక్స్ ఈ డోర్ తెలియదు కదా భయ్యా, నువ్వు ఈ డోర్ అని ఎలా చెప్పేస్తున్నావు అనేసి. నేను సింపుల్గా ఒక ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నో అన్న ఆన్సర్ వచ్చిందనుకో, ఇద్దరిలో ఎవరి దగ్గర నుంచైనా పర్లేదు, ఇద్దరిలో ఎవరి దగ్గరికైనా వెళ్ళని, ఎక్స్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి సేమ్ ఇదే క్వశ్చన్ అడిగితే ఏంటి, ఏ డోర్ నుంచి అయినా బయటికి వెళ్ళచ్చా లేదని చెప్పేసి ఏదో ఒకటి క్వశ్చన్ అడిగితే వీళ్ళ ఆన్సర్, వీళ్ళిద్దరిలో ఎవరి ఆన్సర్, వీళ్ళిద్దరి దగ్గర నుంచి నో అన్న ఆన్సర్ వచ్చిందంటే వాడు ఆ డోర్నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఏది, వాడు వెనకాతల ఏ డోర్ అయితే ఉందో ఆ డోర్నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు బి నో చెప్పినా సరే ఆ డోర్నే సెలెక్ట్ చేసుకుంటాడు. చెప్తా చూడు అది ఎలాగో అనేసి. ఇప్పుడు ఈ కేసులో ఏ అన్నవాడు నో చెప్పాడు. ఏం చెప్పాడు, బి ఏం చెప్తాడంటే, ఈ డోర్ నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవు, నో చెప్తాడు భయ్యా అని చెప్పేసి ఏ చెప్పాడు. అవునా భయ్యా, నో చెప్పాడు కదా, నేనేం చెప్పాను, నో చెప్తే అతను అదే డోర్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకేనా, అక్కడికి ఆ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు రెండో కేసు చూద్దాం. ఇప్పుడు రెండో కేసు చూద్దాం. సేమ్ ఇదే, గో ఇన్, సేమ్ డోర్స్, ఏ నిజం చెప్తాడు, ఇక్కడ బి అబద్ధం చెప్తాడు. ఓకేనా, ఇదే కేసులో మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎక్స్ అన్నవాడు ఉన్నాడు కదా, ఎక్స్ అన్నవాడు ఏం చేస్తాడు, ఈసారి ఇందాక ఏ దగ్గరికి వెళ్ళాడు, ఎక్స్ ఏ దగ్గరికి వెళ్ళాడు, ఇప్పుడు ఎక్స్ బి దగ్గరికి వెళ్తాడు. ఇందాక ఏ ఆన్సర్ చెప్పాడు. ఓకేనా, ఇప్పుడు బి ఆన్సర్ ఏంటో చెప్తాడు, బి ఏ ఆన్సర్ చెప్తాడో చూద్దాం. ఎక్స్ అన్నవాడు బి దగ్గరికి వెళ్ళాడు, బి ఏం చెప్తాడు, అబద్ధమే చెప్తాడు, ఏ అన్నవాడు నిజమే చెప్తాడు. ఇక ఆ విషయాలు ఏవి అతనికి తెలియవు. ఎక్స్ అన్నవాడు బి దగ్గరికి వెళ్ళి భయ్యా నేను ఈ డోర్ని ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి నేను ఏని అడిగాను అనుకో, ఏ నాకు ఏ ఆన్సర్ ఇస్తాడు. అర్థమైంది కదా. ఎక్స్ బి దగ్గరికి వెళ్ళి భయ్యా నీ వెనకాతలో ఉన్న డోర్ ఓపెన్ చేస్తే నేను బయటికి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి నేను ఏని అడిగాను అనుకో, ఏ నాకు ఏ ఆన్సర్ ఇస్తాడు. జనరల్గా ఏ ఆన్సర్ ఇస్తాడు, ఏ నిజం చెప్పే క్యాండిడేట్ కాబట్టి ఏం చెప్తాడు, నువ్వు బయటికి వెళ్ళలేవు, ఎందుకంటే వెనకాల ఉన్న డోర్ ఏంటి, ఇన్ను లోపల ఉండిపోయే డోర్ కాబట్టి ఎప్పుడు నిజం చెప్తాడు. కాబట్టి ఏం చెప్తాడు, ఏని అడిగితే మామూలు జనరల్గా ఏం చెప్తాడు,
నువ్వు బయటికి వెళ్ళలేవు అని చెప్తాడు. ఓకేనా? ఇప్పుడు బి ఏం చెప్పాలి? అదే చెప్పాలి. ఏ ఏం చెప్తాడో బి అదే చెప్పాలి. నువ్వు బయటికి వెళ్ళలేవు, నో నువ్వు బయటికి వెళ్ళలేవు అని చెప్పాలి బి. కానీ బి ఇక్కడ ఎప్పుడు అబద్ధాలు చెప్పే క్యాండిడేట్ కాబట్టి బి ఏం చెప్తాడు? ఆన్సర్ నో అయితే ఎస్ చెప్తాడు. ఎందుకంటే బి అబద్ధం చెప్తాడు కదా ఎప్పుడూనే. సో బి ఏం చెప్తాడు? ఎస్ నువ్వు బయటికి వెళ్ళగలవు భయ్ అని, నువ్వు బయటికి వెళ్ళగలవు అని ఏ చెప్తాడు భయ్య అని చెప్పేసి బి అబద్ధం చెప్పాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందాక ఎస్ అని చెప్తాడు కదా ఇక్కడ. సో ఎస్ చెప్పాడు కాబట్టి ఎక్స్ ఆపోజిట్ డోర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకేనా? ఇందాక నో చెప్తే అదే డోర్ని సెలెక్ట్ చేసుకుంటాడని చెప్పాను. ఇద్దరిలో ఎవరు ఏం చెప్పినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇద్దరిలో ఏం చెప్పినా సరే, ఇద్దరిలో ఇప్పుడు ఇక్కడ బి చూడండి, ఇక్కడ బి అన్నవాడు ఏం చెప్పాడు? ఎస్ చెప్పాడు. ఎస్ చెప్పాడు కాబట్టి ఎక్స్ ఆపోజిట్ డోర్ సెలెక్ట్ చేసుకుంటాడు, అంటే ఆ గో అన్న డోర్ సెలెక్ట్ చేసుకుంటాడు. మీకు సింపుల్ లాజిక్, ఇద్దరి దగ్గర ఎక్స్ అన్న వాడు ఏ దగ్గరికి వెళ్ళని బి దగ్గరికి వెళ్ళని, బి నిజం చెప్పని ఏ అబద్ధం చెప్పని, లేదంటే ఏ అబద్ధం చెప్పని బి నిజం చెప్పని, ఎవరు ఏదైనా చెప్పని, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఏ దగ్గరికి వెళ్ళినా నో అన్న ఆన్సర్ వస్తే అదే డోర్ సెలెక్ట్ చేసుకుంటాడు. లేదు ఎస్ అన్న ఆన్సర్ వస్తే ఆపోజిట్ డోర్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకేనా? ఇదే దీని ఆన్సర్, దీని లాజిక్ ఇదే. నో అన్న ఆన్సర్ వచ్చిందంటే అదే డోర్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎస్ అన్న ఆన్సర్ వచ్చిందంటే ఆపోజిట్ డోర్ సెలెక్ట్ చేసుకుంటాడు. కేసు మీరు ఎలాగైనా మార్చండి. ఓకేనా? ఇందాకటి కేసులో ఏం చెప్పాను భయ్య? సేమ్ అదే ఆ కేసు ఒకటే మార్చా. ఏ అన్నవాడు నిజం చెప్తాడు, బి అన్నవాడు అబద్ధం చెప్తాడు అని చెప్పాను ఇందాక. ఇప్పుడు ఇక్కడ ఏం మార్చానంటే ఏ అన్నవాడు అబద్ధం చెప్తాడు, బి అన్నవాడు నిజం చెప్తాడు. ఓకేనా? సేమ్ ఫార్ములా, సేమ్ అదే కేసు. జస్ట్ ఇందాక ఏ నిజం చెప్తాడని చెప్పాను, బి అబద్ధం చెప్తాడని చెప్పాను. ఇప్పుడు రివర్స్ చేశాను. డోర్స్ సేమ్ గో ఇన్ 1 and 2 అది మామూలే, అది అలాగే ఉంచాను. ఇప్పుడు ఎక్స్ నేను ఇందాక ఒక ఫార్ములా చెప్పాను. ఏంటి? ఎవరు నో చెప్పినా వాళ్ళ వెనకాల ఉన్న డోర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ చెప్తే ఆపోజిట్ డోర్ సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఎక్స్ అన్నవాడు ఏ దగ్గరికి వెళ్ళాడు. ఏ దగ్గరికి వెళ్ళి భయ్య నేను ఈ డోర్ని సెలెక్ట్ చేసుకుంటే బయటికి వెళ్ళగలనా లేదా అని చెప్పేసి నేను బీని అడిగాను అనుకో, బి నాకు ఏం సమాధానం చెప్తాడు అని ఎక్స్ ఏని అడిగాడు. ఈ డోర్ నుంచి నేను బయటికి వెళ్ళగలనా లేదా అని చెప్పేసి బీని అడిగితే బి నాకు ఏం సమాధానం చెప్తాడు అని ఎక్స్ ఏని అడిగాడు. ఇప్పుడు ఏ ఆన్సర్ ఏంటి? ఏ ఆన్సర్ ఏంటో చూద్దాం. మామూలుగా ఏ ఎప్పుడు అబద్ధమే చెప్తాడు, నిజం చెప్పడు. సో మనం మామూలుగా బీని అడిగామనుకో, బి ఏం చెప్పాలి? బి ఏం చెప్తాడు? ఎస్ నువ్వు బయటికి వెళ్ళగలవు, ఎందుకంటే గో డోర్ ఇది బయటకు వెళ్ళే డోర్ కాబట్టి. ఎక్స్ మామూలుగా బి ఏం చెప్తాడు? మామూలుగా ఎక్స్ బీని అడిగితే ఏం చెప్తాడు? ఎస్ నువ్వు బయటికి వెళ్ళగలవు అని చెప్తాడు మామూలుగా. ఇప్పుడు ఏ అన్నవాడు ఏం చెప్తాడు? ఏ అన్నవాడు ఏం చెప్పాలి? అదే ఆన్సర్ చెప్పాలి, ఎస్ అని చెప్పాలి. కానీ ఏం చెప్తాడు? ఎందుకంటే నో చెప్తాడు, ఎందుకంటే ఏ ఎప్పుడు కూడా అబద్ధమే చెప్తాడు. సో నో అన్న ఆన్సర్ వచ్చింది ఇక్కడ. ఏమొచ్చింది? ఏం చెప్తాడు? నో నువ్వు ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళలేవు భయ్యా అని బి నీకు చెప్తాడు అని ఏ ఎక్స్కి చెప్పాడు. నేనేం చెప్పా? నో అన్న ఆన్సర్ వస్తే అదే డోర్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పా. సో ఎక్స్ ఏం చేస్తాడు? ఆ డోరే సెలెక్ట్ చేసుకుంటాడు, బయటికి వెళ్ళిపోతాడు. ఓకేనా? ఎక్స్ ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఏ దగ్గరికి వెళ్ళాడు, అందుకే ఏ ఆన్సర్ చెప్పాడు ఇక్కడ. నెక్స్ట్ అదే కేసులో ఎక్స్ ఈసారి బి దగ్గరికి వెళ్ళాడు. బి దగ్గరికి వెళ్ళి సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ, నేను ఈ డోర్ని ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళగలనా లేదా అని చెప్పేసి ఏని అడిగానంటే నాకు ఏ ఆన్సర్ ఇస్తాడు అని ఎక్స్ బీని అడుగుతాడు. ఇప్పుడు బి ఆన్సర్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బి ఇక్కడ నిజమే చెప్తాడు కదా ఈ కేసులో. సో ఎక్స్ బి దగ్గరికి వెళ్ళాడు. బి దగ్గరికి వెళ్ళి భయ్యా ఈ డోర్ని కనుక ఓపెన్ చేస్తే నేను బయటికి వెళ్ళగలనా లేదా అని చెప్పేసి ఏని అడిగానంటే ఏ నాకు ఏ ఆన్సర్ ఇస్తాడు, ఓకేనా, అని ఎక్స్ బీని అడుగుతాడు. మామూలుగా ఏ ఎప్పుడు అబద్ధాలు చెప్పే క్యాండిడేట్ కాబట్టి ఏ అని చెప్తాడు? ఇది ఏ డోరు? లోపల ఉండిపోయే డోరు. సో జనరల్గా ఏం చెప్తాడు? ఏ అబద్ధాలు చెప్పే క్యాండిడేట్ కాబట్టి బయటికి వెళ్ళలేవు భయ్యా, నో బయటికి వెళ్ళలేవు భయ్యా అని చెప్పాలి. ఏ అబద్ధాలు చెప్తాడు కాబట్టి ఏం చెప్తాడు? రివర్స్ చేస్తాడు. ఎస్ నువ్వు బయటికి వెళ్ళగలవు అని ఏ చెప్తాడు. సో అదే ఆన్సర్ బి చెప్పాలి, ఎందుకంటే బి ఎప్పుడు నిజంగా చెప్తాడు. బి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎస్ నువ్వు బయటికి ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళగలవు భయ్యా అని ఏ చెప్తాడు నీకు అని బి ఎక్స్కి చెప్తాడు. ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్? ఇక్కడ ఏం చెప్పాడు? బి మనకి ఎస్ చెప్పాడు. ఎస్ చెప్తే అప్పుడు ఏం చెప్పాను?
ఆపోజిట్ డోర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, ఓకేనా? ఎస్ ఉంది ఇక్కడ బి ఏం చెప్పాడు? ఎస్, నువ్వు బయటికి ఈ డోర్ని సెలెక్ట్ చేసుకుంటే బయటికి వెళ్ళగలవు భయ్యా అని చెప్పేసి ఏ నీకు చెప్తాడు అని బి ఎక్స్కి చెప్పాడు. సో ఇది ఎస్ అని వచ్చింది కాబట్టి ఆపోజిట్ డోర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆపోజిట్ డోర్ ఏంటి? గో. సో ఎక్స్ ఆ డోర్ సెలెక్ట్ చేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇందాక నో అని చెప్తే అదే డోర్ సెలెక్ట్ చేసుకుంటాడు, బయటికి వెళ్ళిపోతాడు. ఎస్ అని చెప్తే ఆపోజిట్ డోర్ సెలెక్ట్ చేసుకుంటాడు, బయటికి వెళ్ళిపోతాడు. ఓకేనా? సో నో అని వచ్చింది అనుకో ఇద్దరిలో నుంచి, అదే డోర్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఎస్ అని వస్తే ఆపోజిట్ డోర్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఎక్స్ అనేవాడు బయటపడిపోతాడు. ఇదే దీని ఆన్సర్. ఓకేనా? ఐ హోప్ ఆ పజిల్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. అందుకే మీకు డీటెయిల్గా కొంచెం వివరంగా చెప్దామనేసి ఎండింగ్ వరకు ఉంచాను. మీకు ఈ పజిల్లో ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను, లేదంటే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? మీకు కనుక ఇంకేమైనా పజిల్లో డౌట్ ఉంటే నన్ను అడగండి, నెక్స్ట్ ఒక డీటెయిల్ వీడియో చేస్తా ఇలాగే. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.